కాంగ్రెస్ పార్టీ ఉపనదిగా పుట్టుకొచ్చిన పార్టీ అని కూడా అంటుంటారు. అందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. అంత పెద్ద సముద్రం లాంటి పార్టీలో దాదాపు మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగారు. వదిలి వస్తున్నప్పుడు కొంచెం బాధేసిందా? రాజకీయం అంటే పదవే కాదు రాజకీయం. ఇప్పుడు రాజకీయ పోకళ్ళు చూస్తుంటే చాలా అంటే కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు కలకాలం బతికుంత కాలం రాజకీయం రాజే కాదు కదా. రేపు ఇల్లుంటో అవుతున్నాడు ఎప్పుడో ఏదో రోజు ఆ పదవి నుంచి దిగిపోక తప్పదు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా అణగదొక్కుతున్నారు అనుకుంటున్నారు? అంటే భయమా లేకపోతే పరుషంగా కొంచెం పార్టీ పూర్తిగా అభద్రతా భావం వచ్చింది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇగో ఈ స్పెషల్ స్టేటస్ దాన్ని అనే అంశాన్ని వచ్చి మరి మరుగుపరిచేద్దామని చెప్పి. పూర్వం మీ పూర్వతరం రాజకీయాల్లో ఎవరు లేరు, కానీ రావడం అంటే చాలా మంది వచ్చేసారు ఒక్కసారిగా అనే సద్విమర్శ కూడా ఉంది. ఈ రోజు వరకు కూడా మా కుటుంబంలో ప్రభుత్వంతో నామినేట్ చేసిన పదవి ఏది తీసుకోలేదు. అన్ని పోరాటం చేసి తెచ్చుకున్నారు. తర్వాత మీరు మద్యం వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు సంఘర్షణ రాలేదా? ఇది అంటే ప్రజా జీవితంలో ఉన్నాను. 2019లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం అని మా ప్రభుత్వం 100% 100% వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు జనసేన వస్తుందంటారు సార్? అసలు కొంచెం చూడండి అనుకో దయచేసి అంటే చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు. 2.5 సంవత్సరాల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఏ పాలనకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనకి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఈ కాంప్లెక్సిటీలో కులం ఎంతవరకు ఒక ఫ్యాక్టర్ కాబోతోంది సార్? కులాలని అవన్నీ కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే పుష్కరాలు చేసాం అంత ఘనంగా నిర్వహించి అక్కడ 40 మంది ప్రాణాలు పోయాయి. పుష్కరాలు గొప్పగా ఎలా చెప్పుకుంటాడు నేను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటే మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆలోచనలు అలా ఉండవు. సహజం కదండి, కాదా సార్? అసలు అలా ఉండదా? పార్టీ అధ్యక్షుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇష్యూ బేస్డ్ గా పోరాటాలు, ధర్నాలు అవి ఇవి అవుతూనే ఉన్నాయి పార్టీ తరఫున. కానీ మీడియా కొంచెం అందుబాటులో లేరనే ఒక ఏ రంగం అందుబాటులో. చంద్రబాబు నాయుడు రోజు అబద్ధాలు చెప్పుకుని ఉండాలి. చెప్పిందే చెప్పి మీ కోపం వచ్చి మీకు తీసుకొచ్చి మీరు లేచిపోతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి. ముఖ్యమంత్రి గారి వైఖరి అని ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదంటున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో మీ పార్టీ నాయకులు సాక్షాత్ మీ అధ్యక్షుడు కూడా కొన్ని కరుగ్గా మాట్లాడినారని. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర్ వేలు చుమ్మిట్టి మాట్లాడుతుండేవాడు. అప్పుడు ముఖ్యమంత్రి తెలియదా? హలో, నమస్తే. ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఇండియన్ పొలిటికల్ లీగ్ IPL విత్ స్వప్నకి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోతున్న వ్యక్తి ఎవరంటే ఉత్తరాంధ్ర ఉక్కు మనిషిగా ఆయన ప్రసిద్ధిగాంచారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం వారిది. నిజానికి చాలా కింది స్థాయి నాయకుడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి కాంగ్రెస్ రథసారథిగా వారు ఎదిగారంటే ఎంతగా ఆయన ప్రయాణించారో, కాంగ్రెస్ పార్టీతో ఎన్ని అనుభవాలు ఆయన ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా సభ్యత్వం తీసుకుని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కీలక బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అలాగే ఆయన కాంగ్రెస్తో ఉన్న కాలంలో ఆయన అనుభవాలు, రాజకీయ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోబోతున్నాం. ఎవరో కాదు, అందరికీ సుపరిచితులైన ఇష్టలైన నాయకులు బొత్స సత్యనారాయణ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉంది సార్ కొత్త పార్టీ, కొత్త జీవితం? అంటే ఇప్పుడు పాత పడిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుందా? కొత్త పార్టీ అనేది కాదు, అందరూ పార్టీ కొత్తది అవ్వచ్చు కానీ బట్ అందరూ కూడా పాత స్నేహితులు, చిరకాల మిత్రులు అందరూ. ముఖ్యంగా మా నాయకుడైతే మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మీ అందరూ అభిమానించి మా ఇష్టడైన ఆయనతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన మా నాయకుడి త్వరక కుమారుడు కాబట్టి ఇదేమో కొత్త అనిపించట్లేదు. అందరూ పాత వాళ్ళు చూసినట్టే అనిపిస్తుంది. మీరు అలా అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఉపనదిగా పుట్టుకొచ్చిన పార్టీ అని కూడా అంటుంటారు, అందులో వాస్తవం ఉందంటారా? మేబీ ఉపనదిగా అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ ప్రజెంట్ అందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే.
ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఏదో మాట్లాడుతుంటాం ఇవాళ, కానీ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దానికి. ఎందుకంటే సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఆ పార్టీకి. కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైకంగా ఉన్న ప్రధాన పార్టీ ఆ పార్టీ కాబట్టి అందరూ అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. అక్కడి నుంచి పలుగా ఒక అంత పెద్ద సముద్రం లాంటి పార్టీలో దాదాపు మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగారు. వదిలి వస్తున్నప్పుడు కొంచెం బాధేసిందా? సహజంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనందరం మిగతా నాకైతే సుదీర్ఘకాల స్నేహ పరిచయాలు, బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నప్పుడు ఒకసారి వదులుకున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. మరి కానీ తప్పని పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి ఒకేదో పదవుల కోసమో లేకపోతే మన కోసం రాజకీయాలు చేయడం అంటే అది కరెక్ట్ కాదు. అది మనం పరుల కోసం చేస్తుండాలా, ఈ రాష్ట్ర పరిస్థితులతో చూసుకోవాలా, మన ప్రాంత పరిస్థితులు చూసుకోవాలా, ఆంధ్రం ఆ అభివృద్ధిలో నుంచి మన భాగస్వాములు కావాలా. తప్పులు జరుగుతున్నప్పుడు వచ్చి తప్పు అని చెప్పే వ్యవస్థలో తప్పు జరుగుతుంది తప్పు అని చెప్పి పరిస్థితి ఉండాలనుకున్నప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక ఫోరం అవసరం మనకి. ఇది వ్యక్తిగతంగా చెప్తామంటే అది వేరు. సరే, ఈ మధ్యకాలంలో వస్తున్న వాళ్ళు ఒకరిద్దరు వస్తుంటారు, అవన్నీ అంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం వాళ్ళు ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళకి మాత్రం ఒక రాజకీయాల్లో అంటే ఒక ప్లాట్ఫామ్ అవసరం. రాజకీయం అంటే ఏదో పదవే కాదు రాజకీయం. అది అవసరం ఉన్నప్పుడు వచ్చి మన గొంతు వినిపించడం, ఆ జరుగుతున్న అన్యాయాన్ని వచ్చి అడ్డుకోవడం, అభివృద్ధి జరుగుతుంది ఇంకా ప్రోత్సహించు, దాంతోపాటు పయనిస్తున్నాం చేస్తుంటే అది రాజకీయాలు తప్ప ఇది కాదు. సో దట్స్ వై. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు లేనట్టే అనుకోవాలండి ఆంధ్రప్రదేశ్లో. రాజకీయాల్లో నుంచి ఏ పార్టీ లేదు, ఏ పార్టీ ఉన్నదనడానికి మనం చెప్పలేము. కాలం మీద నిర్ణయిస్తుంటుంది అవన్నీ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పరిస్థితులు జరిగిన కాలమరణాల వల్ల అయితే కొందరు చేసిన పరిస్థితుల వల్ల వాళ్ళ బాధ్యత పార్టీ బాధ్యత వహించింది. ఆ పార్టీ దానికి మరి కొంత అనుభవించక తప్పదారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? సేమ్ ఎందుకు కంఫర్టబుల్ అనేది అంటే హ్యాపీగా ఉన్నారా? సంతోషం చాలా ఇది ఎప్పుడు కూడా మన హ్యాపీనెస్ లేకపోతే మన తాలూకా వరీస్ అన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ అంతా కూడా మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. జాతీయ పార్టీలో ఉండేటి వచ్చి ప్రాంతీయ పార్టీలో ఉంటాం. ప్రాంతీయ పార్టీలో నాయకుడు ఒక్కరే ఉంటారు. ఆ నాయకుడి కింద అందరం కూడా పనిచేస్తాము. కాబట్టి ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ అంటే నాయకత్వాలు పైన ఉన్నప్పటికి కూడా వేరియస్ కోణాలు ఉంటాయి. ఒకరితో నచ్చకపోతే ఇంకొకరితో వెళ్ళి మన తాలూకా ఇవన్నీ డిస్కషన్లు ఇవన్నీ చేసుకోవడం ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీ కాబట్టి మనం ప్రాంతీయ పార్టీ మన నాయకుడితో ఆలోచన, అభిప్రాయం, పాలసీ దాని ప్రకారం మనం పయనిస్తుంటే మనం ఆటోమేటిక్గా కంఫర్ట్గా ఉంటుంది. కాదు నేనేదో ఇంతకుముందు వచ్చి మా తాతలు వచ్చి అందరూ నేత సామెత చెప్పినట్టుగా నేతలు తాగారు కాబట్టి అంటే కాదు, కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు చేయొచ్చు మేబీ. అప్పుడు ఆ పార్టీ పాలసీలు అవి, ఆ పార్టీ కార్యక్రమాలు అవి. ఇప్పుడు ఈ పార్టీ తీసుకుంటున్న ప్రయారిటీస్ ఇవి. ఆ ప్రయారిటీస్ ప్రకారం మనం ముందుకెళ్తుంటుంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అవుతుంది. కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులు అంటే మీరు ఆయనతో కలిసి పనిచేస్తారు కాబట్టి దగ్గరగా వాళ్ళ అబ్బాయి కుమారుడు చిన్నపిల్లవాడు అని అలాంటి భావన ఎప్పుడు కలగలేదు? అంటే నాయకుడు మీకు అంటే వయసులో చిన్న పెద్ద అనేది ఉండదు. చిన్న పెద్ద అని అనుకుంటే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు దయచేసి. అంటే చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు. నేను 99లో ఎంపీ అయ్యాను. అంతకుముందు సోనియా గాంధీ గారు వచ్చి పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ టైం 99లో వారు కూడా ఎంపీ అయ్యారు. నాకు ఆ సభలో నాకు అవకాశం వచ్చింది కూడా ఉన్నప్పుడు. అలా అని చెప్పి నేను వచ్చి సోనియా గాంధీ గారికి సమకాలికి నేను వచ్చి అమ్మమ్మ రాహుల్ గాంధీ లీడరా అని అంటే వాట్ ఇస్ దిస్? అది కరెక్ట్ కాదు, తప్పది. అసలు ఆలోచన అభిప్రాయం మనకు రావడం అనేది తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నాయకుడు. ఆయన స్థాపించిన పార్టీ నాన్నగారు లెగసీ, నాన్నగారు తాలూకా కార్యక్రమాల మీద, ఆయన ఆలోచన మీద, ఆయన పేరు మీద పార్టీ పెట్టిన పార్టీ అది. ఆయన నాయకత్వంలో మనం జాయిన్ అయ్యాం అందులో. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు రాజకీయ పోకళ్ళు చూస్తుంటే చాలా అంటే కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది రాష్ట్రంలో. అధికార పక్షానికి ప్రతిపక్షానికి లేని విధంగా ఒక చాలా వ్యక్తిగతమైన పోరు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వ్యక్తిగతం అంటే ఇష్యూస్ మీద పోరాడుతున్నా కూడా ప్రతిపక్షం చాలా సందర్భాల్లో పైకి రానివ్వకుండా, బయటికి రానివ్వకుండా మొన్న జరిగిన సంఘటనలు చూస్తున్నాం. సో మీ అపారమైన అనుభవంతో దాన్ని ఎలా చేసుకుంటారు? దురదృష్టం ఇదేంటంటే ఇప్పుడు చూస్తున్నాం 10 వ్యవస్థలోనే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ రెండు కూడా అందరం కూడా మన అకౌంటబిలిటీ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మన కాన్స్టిట్యూషన్కి మన చట్టానికి మనందరం కూడా లోబడి పనిచేయాలి. అందరం కూడా ఎవరైనా సరే వాళ్ళు కానీ వీళ్ళు కానీ చేయాలి. ఆ ప్రక్రియ కనిపించట్లే. ఒక్కోసారి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ ఇదేదో మా సొంత సామ్రాజ్యంలాగా ఏదో రాచరికమైన వ్యవస్థను పరిపాలిస్తున్నట్లు మాకు చట్టంతో కానీ మాకు రాజ్యాంగంతో కానీ మాకు ఎవరితో కానీ మాకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఏదో ప్రతిపక్షం ఉన్నారని మాట్లాడుతున్న మాటలు కాదు ఇది. రాబోయే తరాలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాం మనం అనేది అనిపిస్తున్నది.
ఏముంది నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూస్తారు. రేపు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కలకాలం బతికుంత కాలం రాచరికం లాగా రాజే కాదు కదా. రేపు ఎప్పుడో రోజు రేపో ఎల్లుండో అవతలాడో ఎప్పుడో ఏదో రోజు ఆ పదవి నుంచి దిగిపోక తప్పదు కదా. దిగిపోయినప్పుడు వచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ ఆయనకి ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసే పరిస్థితి చూస్తే అప్పుడు ఏ విధంగా హ్యూమిలేట్ అవుతారు, ఏ విధంగా దాన్ని తట్టుకుంటారు, ఏ విధంగా చేస్తారు. అది కాబట్టి అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే సాంప్రదాయాలను గౌరవించుకోవాలని చెప్పారు. రాజ్యాంగాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, కానీ సాంప్రదాయాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలని చెప్పారు. లేకపోతే రేపు ఏమో నథింగ్. ఇంకా మంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, కామన్ సిటిజన్ లేదు, ఎవరు లేదు. అందరికీ ఒకేలా ట్రీట్ చేస్తూ గౌరవంగా ట్రీట్ చేస్తే పర్వాలే. అగౌరవంగా ట్రీట్ చేస్తూ ఇమిడియేట్ చేస్తూ చట్టాన్ని చేతిలో తీసుకుంటూ నిన్న ఒక ప్రభుత్వం ద్వారా స్టేట్మెంటు డీజీపీ నోటి ద్వారా విన్నాను. అది ఎందుకంటే డీజీపీ అనేవాళ్ళు వ్యక్తులు కాదు, అక్కడ వ్యవస్థ. ఆయన మాట్లాడేది మాట వచ్చి మరి అటు ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ఏమి చెప్తే చెప్పే మాట పరిస్థితుల్లో ఇవాళ వచ్చేసినాయి. ఆ పరిస్థితులు ఆయన ఏమన్నారైనా ఇది ఉమెన్ పార్లమెంట్ సంస్థ జరుగుతున్నప్పుడు అక్కడ అందులో రోజా గారి గురించి మాట్లాడింది ఏంటంటే ఆవిడ కానీ నాకు సభ్యం అక్కడ వచ్చి ఏ విధంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడను, అంత పాజిటివ్గా బిహేవ్ చేస్తాను అని చెప్తే మేము వచ్చి వారికి పర్మిషన్ ఇస్తామంటారు. హూ ఇస్ దిస్? వాళ్ళకి సంబంధం ఏంటి? నువ్వు ఇన్విటేషన్ ఇచ్చావు, సపోజ్ రేపు రోజా గారు వస్తారు, ఆ సభలో ఏదో మాట్లాడారు వారు మాట్లాడారు. నిజంగా అంతమంది చూసిన తర్వాత ప్రేక్షకులు చూసిన తర్వాత అంత సభను చూసిన తర్వాత ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ లేదా లేని అంశాలను మాట్లాడడానికి కానీ లేదా అసందర్భమైన భాష మాట్లాడడం కానీ ఉండదు కదా. అంటే ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళారు. ఇన్విటేషన్ ఇచ్చాయి కదా. ఇచ్చి వెళ్ళినప్పుడు ఎంత గౌరవంగా నువ్వు ఒకవేళ చేస్తే వారికి తప్పు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు పోలీసు వ్యవస్థను తప్పట్టాలా లేకపోతే పైన ఉన్న వాళ్ళని? వ్యవస్థ ఒకవేళ మేము అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఒక ప్రతిపక్ష నాయుడు ఏదైనా ఒక ధర్నాకో లేకపోతే ఒక విజిట్కో లేకపోతే ఇంకే కార్యక్రమానికి వెళ్తే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ప్రతిపక్ష నాయుడు వెళ్తున్నాడు, అతను జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అతనికి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదు చంద్రబాబు అని చెప్పేవాళ్ళం. మరి అతను ప్రతిపక్ష నాయుడు కానీ అతని గురించి ఏదో పెద్ద ఊహించి కాదు కదా, అది తప్పదు. వ్యవస్థలో గౌరవించుకోవాలని ఇది వెళ్తున్నాడు, వెళ్ళేయండి, ప్రజలకు చెప్పుకుంటాడు. నిజంగా అతను చెప్పిందే నిజమైన ప్రజలు నమ్మితే మనమే నాశనం అవుతుంది. మనం చేస్తుంది తప్పు అవుతుంది, మనం చేస్తుంది రైట్ అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటే మనకేమొచ్చింది అనే ధైర్యంతో ధీమాతో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇలా అణగదొక్కుతున్నారు అనుకుంటున్నారు? భయమా లేకపోతే అబద్ధత? పూర్తిగా అబద్ధత వచ్చింది ప్రభుత్వానికి. మేము చేస్తుంది తప్పు, మేము చేస్తుంది సరైన కాదు, వ్యవహారాలుగా చేయట్లేదు, అంతే అడ్డగోలుగా చేస్తున్నాం కాబట్టి అడ్డగోలమైన కార్యక్రమాలతో వెళ్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారనే భయం వీళ్ళలో పట్టుకుంది కాబట్టి ఆ ప్రజలకి విషయం తెలియకూడదు అనుకుంటున్నారు. కానీ మీ మీడియా వచ్చిన తర్వాత ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ కాలేదు. ఇక్కడ చిరుక్కుమంటే అందరు ప్రపంచం అంతా తెలిసిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారంటే తెలియదంటే కాదు, అది అందరికీ తెలుస్తున్నాయి విషయాలన్నీ కూడా. తప్పకుండా దానికి మూల్యం తెలియడం తప్పదు. చాలా గమనిస్తున్నారు అందరూ. ఏముందండి, మన కోవతులు ర్యాలీ పెట్టాము, దేని గురించి అది ఆ ర్యాలీ పెట్టింది స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి రావాలని చెప్పి శాంతియుతంగా వాళ్ళ రిపబ్లిక్ డే అని చెప్పి పెట్టాము. పెడితే అంటే అక్కడ ఏదో 2 రోజులు సదస్సు జరుగుతుంది చెప్పుకుంటూ వచ్చారు అన్నారు. వైజాగ్లో చెప్పారు, అంటే వైజాగ్ని దీన్ని వెళ్ళకూడదాం. మరి రాష్ట్రం అంతా ఎందుకు ఇవ్వలేదు? మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? వైజాగ్ అంటే పోనీ మీరు అన్నారు, మరి రాష్ట్రం అంతా ఎందుకు మానేశారు? పోనీ రాష్ట్రం అంతా మీరు ఎక్కడ ఏమి వాటికి కోఆపరేట్ చేసి వైజాగ్లో దయచేసి మేము యాక్సెప్ట్ చేయము ఈ కార్యక్రమాలు అన్నామంటే దట్ ఈజ్ ఓకే. అవును, ఈ సదస్సు ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని రేపు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ఆ అంశాలను కొంచెం మనం ఆలోచన చేసుకుని అనడానికి అది. కానీ రాష్ట్రం అంతా అదే అనంతపూర్లో అక్కడేం కార్యక్రమం ఉంది, లేకపోతే కడపలో ఏం కార్యక్రమం ఉంది, లేకపోతే నెల్లూరులో ఏ కార్యక్రమం ఉంది, గుంటూరులో ఏది ఉంది, ఏం లేదు కదా. అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఈ స్పెషల్ స్టేటస్ దాన్ని అనే అంశాన్ని వచ్చి మరి మరుగుపరిచేద్దామని చెప్పి ఏదైతే వాళ్ళ స్వలాభం కోసం వచ్చి కాంట్రాక్టుల కోసము వీటి కోసము ఏదైతే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుని కేంద్రం నిర్మిస్తారంటే కాదు అని చెప్పి ఆ కాంట్రాక్టుల కోసం వచ్చి రాష్ట్రానికి తీసుకొని దాన్ని వచ్చి అందులో లబ్ధి చేకూర్చుకోవడానికి చేసిన కార్యక్రమంలో భాగం ఇది.
అందులో ఇంకా తేడా లేదు. సెకండ్ థాట్ అసలు లేదంటారు. సో ఇప్పుడు సమకాలీన పరిస్థితులకి మళ్ళీ తిరుగుద్దాం సార్ కొంతసేపట్లో. ఇప్పుడు అంటే రాజకీయ సమీకరణాలు 2019కి ఎలా మారుతాయనే ఒక ఆసక్తి ప్రజల్లో ఉంది. అయితే మీది ప్రత్యేకమైన విషయం, మీ ప్రయాణంలో మీకు అంతలో అంత పూర్వం మీ పూర్వతరం రాజకీయాల్లో ఎవరు లేరు, మీరే ఫస్ట్ వచ్చారు. కానీ రావడం అంటే చాలా మంది వచ్చేసారు ఒక్కసారిగా అనే ఒక కీర్తి కూడా ఉంది మీకు, ఒక ఏమన్నారు, ఒక సద్విమర్శ కూడా ఉంది. ఎక్కువ మంది వచ్చారు మీ కుటుంబం నుంచి. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈరోజు వరకు కూడా మా కుటుంబంలో ప్రభుత్వంతో నామినేట్ చేసిన పదవి ఏది తీసుకోలే, అన్నీ ప్రజల నుంచి పోరాటం చేసి తెచ్చుకునే. 99లో అధికారం లేదు ఆ రోజు. తెలుగుదేశం పార్టీ ప్రపంచం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను. అవును, అప్పుడు కాంగ్రెస్. అంతకుముందు 2 సార్లు మీరు ఓడిపోయినా కూడా మళ్ళీ ఇచ్చి నేను వచ్చి గెలవడం జరిగింది. గెలిచినప్పుడు ఎన్ని 42 స్థానాలు ఉంటే 42లోను 20 స్థానాలు 25 స్థానాలు 30 గెలలే, ఓన్లీ 5. ఆ 5లో నేను ఒక్కడనే ప్రీవియస్ రాజకీయంగా ఏ పదవి హోల్డ్ చేయని వాడిని, ఒక ఫస్ట్ జనరేషన్ వచ్చిన వాడిని. ఒకరు వచ్చి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, ఇంకోరు వచ్చి జైపాల్ రెడ్డి గారు, ఇంకోరు వచ్చి రేణుకా చౌదరి, ఇంకోరు వచ్చి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి. అందరూ దిగ్గజాలు, 5గురు. నేను ఒక్కడనే, 4. నేను ఒక్కడనే, నేను దిగ్గజే కాదు, నేను సామాన్యుడిని. వచ్చి అనేది పార్టీకి ఆ రోజు ప్రపంచానికి వ్యతిరేకంగా నేను గెలిచి వచ్చాను. ఆ తదుపరి వచ్చి జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిగింది. జిల్లాలో ఎవరు నిలబడడానికి కూడా భయపడిన పరిస్థితులు, రాష్ట్రంలో నిలబడిన పరిస్థితులు. ఆ పరిస్థితిలో నా భార్యను వచ్చి జడ్పీటీసీగా కంటెస్ట్ చేయించడం జరిగింది. ఎవరు ఉండనంటే పెట్టాం. అప్పుడు మా బ్రదరు డిప్యూటీ ఇంజనీర్ చేసుకునేవాడు. వాడు ఉద్యోగం చేసుకుంటుంటే ఒక జడ్పీటీసీ అక్కడ స్థానం వచ్చి మా పార్లమెంట్ మెంబర్ తాలూకా కుమార్తెను పెట్టారు అక్కడ ఆ సీట్లో. చాలా అది గెలవాలంటే మా కుటుంబం నుంచే ఉండాలి. మా కుటుంబం ఉండాలంటే మా తమ్ముడిని వచ్చి నువ్వు రిజైన్ చేసి అక్కడ పోటీ చేయని చెప్పారు. జడ్పీటీసీకి డిఈ పోస్ట్ రిజైన్ చేసి పోటీ చేశాడు. ఏంటంటే జడ్పీటీసీ అధికారం లేని పార్టీలో అదే ప్రతిపక్ష పార్టీగా జడ్పీటీసీగా డిఈ పోస్ట్ కంటే ఇది ఎక్కువ చెప్పండి. వదిలేసి వచ్చారు. ఎందుకు? ఆ ప్రెస్టేజ్ కోసం ఎలాగైనా ఇది సాధించాలనే పట్టుదలతో తపంతో కుటుంబం అందరూ ఏకంగా ఎలాగైనా సాధిద్దాం పదండి అని చెప్పి అక్కడ తీసుకొచ్చి అక్కడ పోటీ చేస్తాం. నా భార్య కూడా పోటీ చేసింది వచ్చి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి బాగా వేవుని దగ్గర ఏం కాదు, ఎక్కడైతే తెలుగుదేశానికి స్ట్రాంగ్ హోల్డ్ ఉందో, ఎవరైతే జిల్లా పరిషత్ క్యాండిడేట్గా వాళ్ళు ప్రతిపాదించబోతున్నారో ఆ నియోజకవర్గంలో ఆ నెల్లిమర్రలో ఆవిడ పోటీ చేసింది. అంతకుముందు అక్కడ వచ్చి ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్. ఎందుకంటే అలాంటి దగ్గర మనం సాధించుకొని వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ మనం కైవసం చేసుకోవడం కొద్ది 2 సీట్లు గెలిస్తే అనే ఉద్దేశంతో ఆ రోజు చేసుకొని వచ్చాము. మా దేవుడు మమ్మల్ని కరుణించాడు, ప్రజలు ఆదరించారు. జిల్లాలో ఉన్న నాయకత్వం, ఆ రోజున్న ఆ పార్టీ నాయకత్వం అంతా కూడా మా అందరం కలిసికట్టుగా ఫైట్ చేసాము. అది సక్సెస్ అయ్యాము. రాష్ట్రంలో వచ్చి ఓ పేరు వచ్చింది. సో మీ కుటుంబానికి కలిసి వచ్చిన విషయం ఏంటి సార్? అంటే ప్రజల వరకు, ప్రజలతో అనుబంధం వరకు ఎందువల్ల ఆదరించారని మీరు అంటే ఒకసారి వేరేజ్ వేసుకుంటారు? మాకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన అందరితో పాటు మేము ఉంటాము. మేము వాళ్ళతో పుట్టాము, ఒక వెనుగైన ప్రాంతం నుంచి వచ్చాము. అందరూ ఒక చిన్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చాము, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. దాంతోపాటు అందరితో కలిసి ఉంటాం. అందరూ కూడా ఇవాళ కూడా నన్ను పేరు పెట్టి సత్యబాబు అని పిలుస్తారు తప్ప అమ్మ మేము మంత్రి గారనో లేకపోతే ఇంకేదోనో అలాగే నేను పిల్లలు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆప్యాయత, అనుబంధం అవన్నీ కూడా ఉన్నాయి అందరినీ. అలాగే నేను కూడా అందరినీ కూడా అదే పేరు పెట్టి పిలుస్తాను. లేకపోతే తమ్ముడు అంటాను, లేదా నాన్న అంటాను, లేదా మావయ్య అంటాను, లేకపోతే ఇవి అనే పరిస్థితులు. అది ఏ కులమైనది కాదు, అందరం కూడా ఏదో మా కులం వల్ల అనుకుంటే తప్పు. మా జిల్లాలో వాళ్ళందరితో కూడా అదే సంబంధంతో మేమందరం ఉంటాం. కాబట్టి న్యాచురల్గా ఆదరిస్తారు. సరే, మన జరిగిన కాలమైన పరిస్థితుల్లోనూ, ఆ రోజున్న రాష్ట్రంలో జరిగిన పరిణామాల్లోనూ, మరి ఎదురు వ్యక్తులు, పార్టీలు తక్కువ వ్యక్తుల్లోనూ పార్టీ దెబ్బతిన్నది. అయినా మాతో పాటు మేము కూడా దెబ్బతిన్నాం. ఇప్పుడు అదే సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. నేచురల్ ఎక్కడికి పోతే పుట్టుకతో వచ్చింది ఎక్కడికి పోతే. ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకోవాలనే రాదు ఇంకా. అది మీరు చాలా పెద్ద ఫ్యామిలీ అని వినికిడి సార్. జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం, 17 మంది ఉన్నారు మీరందరూ, మీ తరం వాళ్ళందరూ అందరూ కలిసి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఇంట్లో. మేమే 7 బ్రదర్స్ మేము.
అందులో నేనే పెద్ద. నాన్నగారు బియ్యం వ్యాపారం చేసేవారు. బియ్యం వ్యాపారం. సార్ యాక్చువల్లీ తర్వాత మీరు మద్యం వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు సంఘర్షణ రాలేదా? ఇది అంటే ప్రజా జీవితంలో ఉన్నాను. మీరు మద్యం వ్యాపారం అనేది ప్రధానమైన వ్యాపారం ఎప్పుడు మేము చేయలేదు. అచ్చే ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా చేస్తే వాళ్ళతో పాటు ఉండాలంటే ఎవరో ఉండేవాళ్ళని తప్ప ప్రధానంగా వెళ్ళిపోయి అందులో పార్టిసిపేట్ చేసిన లేదు. లాస్ట్ టైం కూడా నేను అందరికీ రాజకీయాల్లో వచ్చి అబద్ధాలు కాకుండా ఎవరెవరో మా స్నేహితులు, మా సన్నిహితులు, మాకు సంబంధించిన వాళ్ళందరూ కలిపి చేసుకుంటున్నారని చెప్పి అని వాస్తవానికి చెప్పిన దానికి ఏంటి చట్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు కదా అనేది నా అభిప్రాయం తప్ప ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉన్న పరిధిలో వచ్చే వ్యాపారమే కానీ తప్పు. అందుకే మీకేమన్నా వచ్చిందా తప్పని కూడా నేను అంటలేదు, మేబీ తప్పని. అందుకే కదా ఆ రోజు ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ ఉందో అక్కడ నుంచి ఎవరు కూడా మన కుటుంబానికి సంబంధించి ఎవరు అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు, చుట్టుపక్కల వెళ్ళడానికి వీల్లేదు. ఒకళ్ళు వెళ్తే మాత్రం మనతో తెగతింపులు చేసుకోవాల్సిందని అంటే చెప్పేస్తాను. అది అప్పుడే మీరు డిసైడ్ ఇంకా అనుమానం ఎందుకంటే అంత ఎత్తున విమర్శ వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని కాదు అని చెప్పి మొండిగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో 10 మంది చెప్పిందే కరెక్ట్ అవుతుంది తప్ప మన మనసుకి చెప్పిందైనా సరే దాన్ని చంపుకోనైనా సరే దానికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. అది సమాజంలో తప్పదు. సో ఇప్పుడు సార్ మీ పూర్వ పార్టీ పెద్దలతో సోనియా గాంధీ గారితో వాళ్ళతో అంటే టచ్లో ఉండడం జరుగుతుందా? అవసరం ఉండదు కదా అంటే అంతమంది అన్ని రాష్ట్రాల్లో అంతమంది నాయకులు అఫ్ కోర్స్. బట్ ఎక్కడైనా కలిస్తే సోనియా గాంధీ గారి తప్పు వారితోనే ఇప్పుడు కలవడం అనేది అది ఇంపాసిబుల్. అది కరెక్ట్ కాదు. కానీ మిగతా నాయకులు కలిస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు సెంట్రల్లో కానీ కలిస్తే నమస్కారం అంటే హలో అంటే హలో, నమస్తే అంటే నమస్తే అని అంతే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు మాత్రం లేదు. వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు వచ్చినా సరే ఎప్పుడు కూడా కలవడం అనేది జరగదు. కలిసే అవకాశాలు అవసరం కూడా ఉండదు కదా. అవసరం కూడా బాగోదు కూడా. అది ట్రెడిషనల్గా తప్పు కూడా జరుగుతుంది. అది కానీ అంటే అంతకాలం మీరు ప్రయాణించారు కదా వాళ్ళందరితో అభిమానాలు తప్పు కదా ఉంటాయి. ఎప్పుడైనా ఎదురు పడితే అభిమానాలు చూపెట్టుకుంటాం, ఎయిర్పోర్ట్లో కలిస్తే మాట్లాడుకుంటాం. అని మనం ఇప్పుడు నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో వచ్చి హైదరాబాద్ వస్తున్నాను, వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఢిల్లీ వెళ్తున్నారు. వైజాగ్లో ఏదో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు, ఏదో సుబ్రహ్మణ్య గారు పిలుస్తారండి ఫంక్షన్ ఏదో వచ్చి సంథింగ్ అక్కడ కలిసాము. సరే నమస్కారం అని చెప్పుకున్నాం, ఎలా ఉన్నా కలిసా అంటే సార్ అది ఇది అని చెప్పుకున్నాం. అంతవరకు తెలుస్తారు. అంతవరకు. సార్ మీరు మహారాజా కాలేజ్లో చదివారు కదా. చదివినప్పుడు మీకు అప్పట్లో స్టూడెంట్ డేస్ నుంచే మీకు నేను అసలు పాలిటిక్స్ కాలేజీనే అది. నేను కాలేజీలో చదువుతున్నప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కాలేజీలో జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేయడం. అప్పుడు ఓల్డెస్ట్ కాలేజ్ అది. ఆ కాలేజ్ దగ్గర ఆ టైంలో 3000 పీపుల్ స్టూడెంట్స్ ఉండేవారు. ఫేమస్ కాలేజ్ అదంతా పెద్దవాళ్ళంతా చాలామంది చదువుకున్నారు అక్కడ. కంటెస్ట్ చేశాను. తర్వాత వచ్చి డిగ్రీ వచ్చినప్పుడు కాలేజీ ప్రెసిడెంట్గా కూడా కంటెస్ట్ చేయడం, గెలవడం కూడా 2 సార్లు. అప్పుడే బీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ల మీద బీసీ స్టూడెంట్స్కి వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్ మీద పెద్ద యాజిటేషన్ జరిగి అందులో మీరు కీలక పాత్ర పోషించడం, హంగర్ స్ట్రైక్లు చేయడము, దగ్గర ఒక 20 days వరకు పెద్ద హాజరు చేసి అవన్నీ చేసిన తర్వాత దెన్ ఆ స్ఫూర్తితోనే రాజకీయాలకు రావడం జరిగింది. ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలిసారు మీరు? 85లో. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు 85లో వాళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను సాంబశివరాజు గారు మా పెద్ద ఆయన ఉండేవారు, తర్వాత మంత్రిగా చేశారు. ఆయనతో కలిసి వెళ్ళి కలవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని. ఇంకా గురునాథరావు గారని ఇంకో ఎక్స్‌మినిస్టర్ ఉండేవారు, వాళ్ళిద్దరితో కలిసి నేను కూడా వెళ్ళి ఆయన కలవడం జరిగింది. 85లో నాకు వచ్చి అసెంబ్లీ టికెట్ అప్పుడు ఆయన ఇచ్చారు. ఇస్తే నేను పోటీ చేయలే. అప్పుడే నా మ్యారేజ్ అని చెప్పేసి నేను చేయను సార్, నాకు నేను పెళ్లి గట్ట చేసుకోవాలా, నేను మరి నన్ను విడిచిపెట్టేది, నేను పోటీ చేయని చెప్పి అప్పుడు మానేశారు. కష్టమైన జీవితం కదా సార్ పొలిటికల్ లైఫ్. చాలా కష్టం ఉంది ప్యాషన్ ఉంది. ఇప్పుడు మీరు మీ శ్రీమతి గారు రాజకీయాలు మాట్లాడుకుంటారా? రాజకీయాలు మాట్లాడుకో అసలు ఎప్పుడు నెవర్. అది ఎలా సాధ్యం సార్? ఆవిడ ఉన్నప్పుడు కూడా రాజకీయాలు పనులు మాట్లాడుకుంటే సపోజ్ ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకుంటా, ఇబ్బంది వచ్చింది నాకు వాళ్ళు చెప్పారు, దానికి అటెండ్ అవుతున్నానంటే వెళ్ళి అటెండ్ అవ్వండి, వెళ్ళి చెప్పండి, లేకపోతే అలా కాదు ఇలా కలెక్టర్కి చెప్పండి, లేకపోతే సెక్రటరీకి ఎవరితో మాట్లాడు, లేకపోతే అవతల మినిస్టర్ గారికి ఫోన్ చేయని ఆ లైన్లో చెప్పేవాళ్ళం తప్ప ఏంటి అలా రాజకీయంలో వీడు ఎగ్నిస్ట్ చేస్తున్నాడు, వీడు కలుస్తున్నాడు, లేకపోతే అలా అక్కడికి వెళ్ళి నేను వచ్చి ప్రాణం పిలుస్తున్నాను
అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు లేవు ఆవిడతో. మా వైఫ్ కూడా ఎప్పుడు కూడా అలాంటి పాలిటిక్స్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు నెవర్. 2 సార్లు జిల్లా పరిషత్ చేసినా, 2 సార్లు ఎంపీ చేసినా, రాజకీయాలకు వెళ్ళి పార్టీల గురించి వాటి గురించి వెళ్ళి వాళ్ళని పిలిచి మాట్లాడడం చేయడం ఎప్పుడు నెవర్ చేయదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ ప్రస్తుతం? శుభ్రంగా ఇల్లులో మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నారు. కాలేజీ ఉంది విజయనగరంలో, మా ఇంజనీరింగ్ కాలేజ్, వాటిని చూసుకుంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనట్టే ఎప్పుడు లేరు. ఆవిడ యాక్టివ్గా చేస్తూ అది ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అక్కడ ఏదో ఒక ఆఫీసులో తిరిగినట్టుగా తిరిగి అన్ని ఎక్కడెక్కడ ఏమున్నాయో ఏమన్నా చూసుకోవాలి, అంతే. దర్శాల అంతే. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే అందరికీ ఆదరించేవారు. కొద్దిగా సొంత పార్టీ వాళ్ళు అయితే ఎక్కువగా వార్తలు వచ్చి మాకే ఉండేవారు. అది న్యాచురల్ అయితే కదా, అదే. సో రాజశేఖర రెడ్డి గారితో మీ ప్రయాణంలో మీకు మిగిలిపోయిన, అంటే మీకు బాగా గుర్తుండిపోయిన మంచి అనుభవాలు ఎలా ఉండేది? ఆయనతో ఇంటరాక్షన్ చాలా ఆత్మీయమైన వ్యక్తి నాకు తెలుసు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన దగ్గర కోపం కానీ, ఆయన దగ్గర లేదు ఒక కోపంతో ఒక మాట మాట్లాడడం కానీ, మనకు బాధించే వచ్చే మాట మాట్లాడడం కానీ నెవర్ ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు వినలే. అది నన్నే కాదు, ఎవరిని కూడా. ఆయన పెద్ద కోపం వచ్చిందంటే అంటే అది ఆయనకు వచ్చి ఇంకా విసిపొచ్చింది ఆయనకి. మనం అంటే కోపం వచ్చింది, బాధ వచ్చింది అనే ఫీలింగ్ మనకు వచ్చింది. నెవర్. ఇప్పుడు రాలే అసలు ఏంటో అర్థం అవ్వలేదు నాకు. నిజంగా నేను చూశాను కదా, 85 నుంచి టిల్ మన చనిపోయిన వరకు 2009 వరకు చూశాను. ఇప్పుడు మీకు విభేదాలు రాలేదు ఆయనకి? మా విభేదాలు రావడం ఉండవు. విభేదాలు అంటే మాట్లాడకుండా కాదని చెప్పిన అలిగేవాడిని చేసేవాడిని, నో నథింగ్, ఇది కాదని నువ్వు చెప్తున్నా కాదని చెప్పేసేవారు. అదే కాదని వెళ్ళిపోవారు. మళ్ళీ గంట పోయిందో మళ్ళీ వచ్చేవాడిని, లేకపోతే అరగంట పోయిందో వచ్చి రామచంద్ర గారు పిలిచేవారు, చెప్పామంటే ఏంటది అని అడిగేవారు. అని అంతేగాని విభేదం అంటే పెద్దగా విభేదాలు కాదు. మన అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు. డెలిబరేట్గా ఉన్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా బయట కానీ క్యాబినెట్లో కూడా చెప్పేవాడిని. క్యాబినెట్లో కూడా అందరి మందులు ఉన్నా సరే విషయం వస్తే నేను నిక్కచ్చిగా కాదు, ఇది దీనివల్ల రెప్లికేషన్స్ ఇవి, లేకపోతే ఇది మంచిది, దీనివల్ల పాజిటివ్, ఇంకా ఇది యాడ్ చేస్తే ఇంకా ఎక్కువగా మనకి ఇంపాక్ట్ వస్తుంది, ప్రజల్లో మనకి వస్తుంది అని క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. చాలా సందర్భాల్లో డిస్కషన్స్లో పాలసీ మ్యాటర్స్లో స్కీమ్స్ వాటిలో వచ్చి డిఫరెంట్ సందర్భాల్లోనూ వాటిని పోస్ట్పోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికి తెలియని విషయాలు నా కొలీగ్స్ని అడిగి చెప్తారు రాజశేఖర్ గారు. అది ఎందుకంటే అదేదో వ్యతిరేకత కాదు. ఎస్ చెప్తున్నాం అంటే మనం గ్రౌండ్లో నిజంగా రియాలిటీని చూసి మనం చెప్తున్నాడు ఇతను అనేది అందుకు ఆ ఫీలింగ్ ఉండేది. అది గ్రౌండ్లో చూసుకుని వస్తున్నాడు, ప్రాక్టికల్గా ఉంటుంది, ఏదో థియరిటికల్గా ఉండదు. ఇది నో సద్బాబు చెప్తున్నాడు, అది కాదు, కరెక్ట్ కాదు, అది మీరు మళ్ళీ దాన్ని ఎగ్జామ్ చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టండి అని చెప్పేవారు తప్ప బైపాస్ చేసి ఎప్పుడూ చెప్పారు కాదు. ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. మేము సెక్రటరీస్ డిస్కస్ చేస్తుంటే ఆయన తెలుసుకొని ఆయనకి కామన్ సెన్స్తో ఆయనకున్న ఐడియాలజీతో వెంటనే చూస్తే ఆయనకి వెంటనే ఇమీడియట్ ఆ పిన్ పాయింట్ ఆయన క్యాచ్ చేసేవారు. చేసి వెంటనే దాన్ని అయితే డిఫర్ అయ్యేవారు, లేదంటే మాకే చెప్పేవారు, లేదు ఇంత ఉంది సత్యబాబు నువ్వు అండర్స్టాండ్ చేసి తప్పు ఈ లైన్లో చూడు అని చెప్పి గోహెడ్ అని చెప్పేవాడు. అవన్నీ ఉన్నాయి. చాలా చక్కగా ఉండేది ఆయనతోనే. అది చేయాలని తపన, కసి, ఆనందం అన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు పోలికలు కనిపిస్తాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో, ఆయన వ్యక్తిత్వంలో? అప్పుడున్న అధికారంలో ఉన్నది, ఈయన వచ్చి ప్రతిపక్షంలో ఈయనకు కూడా ఒక పట్టుదల ఉంది. దీనికి ఈ రాష్ట్రం ఏంటి ఎలాగ అయిపోతుంది, ఏంటి పరిస్థితులు ఏంటి, దీన్ని ఎలాగ అవుట్, దీన్ని తట్టుకోవాలి, వన్ సైడ్గా వెళ్తున్నారు వీళ్ళు. మా నాన్నగారు ఉన్నప్పుడు వచ్చి ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉండేవి, ఆ స్కీమ్స్ ఎక్కడ కనిపించట్లేదు, మరి పేదవాడు ఏం చేస్తాడు, వాడి బతికేంటి అనే ఆలోచన మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవసరం కూడా, అంటే బికాజ్ నిర్మాణం అవుతుంది కొత్త రాష్ట్రం. సార్ కాలేజ్ నుంచి మీరు రాజకీయాల్లోనే బిజీగా ఉంటూ ఇంకేమైనా హాబీస్ ఉండేవా మీకు? అంటే ఆటలు ఆడడం, ఓన్లీ పొలిటికల్గా సినిమాలు కాలేజీలో చూసేవాడిని, కానీ కాలేజ్ అయిన తర్వాత ఈ పాలిటిక్స్కి వచ్చిన సినిమాలకి వెళ్ళాలి, ఇంట్లో చూడటమే తప్ప, టీవీలు చూసుకోవడమే తప్ప. నైట్ అయిపోతే కంపల్సరీ నేను టీవీ సినిమాలు కామెడీ పెట్టుకొని చూస్తుంటాను. అందరు రాజకీయ నాయకులు ఇదే అంటారు, కామెడీ అవసరం అని. అది చూసుకునేలాగా కాలక్షేపం చేస్తుంటాను, చూసుకొని అయిపోయిన తర్వాత లేకపోతే న్యూస్ చూసుకొని పడుకుని పోవడమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీరు ఒక సీనియర్ నాయకులుగా సరే ఇటీవల ఆవిర్భవించిన పార్టీలోకి వచ్చారు, ఎప్పుడైనా మీ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా? భవిష్యత్తు ఏముందండి, ఇంకా అంటే 2019లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం అని
పోటీ చేస్తారు. మా ప్రభుత్వం 100% 100% వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ నెరవేరుతుంది. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఆయన సాధించాలనుకుంటే అవి జరుగుతాయి. దానికి మన తాలూకా ఉడతా స్థాయిగా మనం ఎక్కడ ఉంటామో దాంతోపాటు చేస్తాము. అంతేగాని దానికి ఏం పెద్ద ఉంది. ఖచ్చితంగా మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 2019 లోపల చాలా అంశాలు తెరపైకి వస్తాయి, కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి కాబట్టి వస్తుంటాయి. పార్టీలు ఎప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏదో పార్టీ వస్తుందని కాబట్టి మన వరకు మన స్థైర్యంతో మనం పని చేసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్ని పార్టీలు మిగులుతాయి సార్ మొత్తం పోటీలో, బరిలో? ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు మిగులుతాయి. ఇంకో పార్టీ మనం కించపరచడం తప్పు కదండి. ఇప్పుడు సిపిఐ పార్టీ ఉంది. వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి పుట్టింది, డెమోక్రసీ వచ్చిన దగ్గర నుంచి ఉన్నాయి. అవన్నీ మన రాజ్యాంగం, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర ఉంది. ఆ పార్టీలు ఉన్నాయి. మన ఆ పార్టీలు వచ్చి రేపు వచ్చి పోటీలో ఉండవని నాలాంటి నాయకుడిని చెప్తే అది అంత సందర్భం కాదు కదా, అసందర్భం కాదు. అది తప్పు కదా. ఆ పార్టీకి గౌరవం ఇస్తారు. ఆ పార్టీని ఆదరించే వాళ్ళు, ఆ పర్సంటేజ్ ఓటర్స్ ఉంటారు. అవన్నీ గెలుపు ఒకటే చీలిపోతాయి కదా విపరీతంగా, అవుతాయి. లేకపోతే టైప్లు అవుతాయి, లేదా కూటములు జరుగుతాయి, అప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన వస్తుందంటారు సార్ అసలు కొంచెం? ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మనం స్పెక్యులేషన్ చేస్తాం. అది అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా మీ ఆయన చెప్తున్నాడు, నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఓ రోజు చెప్తున్నారు, ఓ రోజు చేయనని చెప్తున్నారు. అల్టిమేట్గా ఫైనల్గా ఆయన లీడరు, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఆయన ఏం చెప్తారని చూద్దాం. ఇప్పుడు ఇటు తాజాగా వచ్చింది, అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీతో అయినా సరే మేము చేతులు కలుపుతామని. అందుకే అంటున్నాను, ఇప్పుడు ఎవరికి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అది అంటారు. నిన్న మొన్న చూసాము, వైఎస్ఆర్సీపీ అంటే ఎవరితో నేను ముందుకు వెళ్తాను, నాకేం అభ్యంతరం లేదు, ఇష్యూ బేస్డ్కి వెళ్తానని చెప్పిన ఏదో మాట ఇంకోటి విన్నాము. ఇవన్నీ ఉంటుంటాయి, కామన్ రాజకీయాల్లో. అల్టిమేట్గా ఫైనల్లో వచ్చినప్పుడు అప్పుడున్న మన మేనిఫెస్టో, దానికి వచ్చి ఎవరెవరు దాన్ని ఫాలో అవుతారో ఆ పార్టీలతో, భావస్వరూపమైన పార్టీలు అన్నిటితో ముందుకెళ్తాం. ఈ 2.5 సంవత్సరాల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఏ పాలనకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? రాజకీయాల్లో ప్రతిపక్షానికి నడితే ఏం చెప్తాడండి? ఏం చెప్తారు చెప్పండి? ప్రతిపక్ష పార్టీలు మేము ఏం చెప్తాం? అవతల వాళ్ళు ఏమంటారు, పచ్చకామలు వచ్చాయి అన్ని పచ్చగా కనిపిస్తేనే అవతల వాళ్ళు కూడా మమ్మల్ని కమెంట్. అది కాదు, కామన్ మ్యాన్ ఏం పడుతున్నాడు, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు, సామాజికులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే వ్యాపారస్తులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే మేధావులు ఏ రకంగా భావిస్తున్నారు, అవన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటే ఏ రంగంలోనూ ఒక్కటి కూడా ఎవరైనా మేనిఫెస్టో అంటే అదొక భగవద్గీత, అదొక బైబిల్, అదొక దీని కింద చూస్తాం మనంతా కూడా. అది కానీ ఖురాన్ కింద. కానీ దురదృష్టం వీరికి దాంతో సంబంధమే. ఈయన కొత్త ఎజెండాతో మళ్ళీ ముందుకు వస్తాడు. పోనీ కొత్త ఎజెండాతో వచ్చి పోనీ ఏదో వినాయకుడు ప్రమాణ స్వీకారం చేసినాడు, ఒక 5 అంశాలు నాకు ప్రాధాన్యత అని చెప్పి అందులో ప్రయారిటీ ఇవన్నీ చేస్తాను. ఇప్పుడు 5 అంశాలు నెరవేర్చాడంటే అవి నెరవేర్చాడు. మరి అందులో సింపుల్గా పోనీ దానికి మళ్ళీ ఎవరు పేరు పెడతాడు? ఆయన దిగవంత నందమూరి తారక రామారావు గారు పేరు పెడతాడు. ఆయనకైనా గౌరవం ఇవ్వడు. ఏది ఎక్కడ ఇది? ఇంతకుముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు కానీ, ఇందిరాగాంధీ గారి పేరు కానీ ఏదైనా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ఫెయిల్ అయితే వాళ్ళు మనం అవమానపరిచినట్టు, వారిని మనం కించపరిచినట్టు అని చెప్పి దాని మీద ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా దాన్ని తీసుకెళ్ళిన పరిస్థితులు ఉండేవి. ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఇందిరమ్మ పథకం, ఇళ్ళ పథకాలు కానీ, ఇవన్నీ కూడా. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజశేఖర్ గారు పెట్టిన ఆ పథకాన్ని. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎంత ఎక్కడైనా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అలాంటి ఫోకస్గా చేసేవారు. ఈయన వచ్చి సుజలధారని పెట్టేయండి, సుజలధార మంచి నీరు ఇస్తానని చెప్పి 20 రూపాయలకి ఎక్కడుంది చెప్పండి? రావట్లేదు. దానివల్ల ఏంటవుద్ది? నీ స్కీమ్ ఫెయిల్ అవ్వడం కాదు, ఎవరి పేరుని ఏదైనా పడుతున్నావో అంటే నీకు స్థితస్థుతి లేదు. ఊరికనే ఏదైనా నేమ్స్ ఎక్కి రామారావు పేరు పెట్టకపోతే తప్పు కదా అని చెప్పి ఏదో పెట్టిన కట్టితుడుపు పెట్టిన పేరు తప్ప ఆయన గౌరవించుకోవడానికి ఆయన పేరుతో పెట్టిన స్కీమ్ వల్ల 10 మంది మేలు జరగాలనే ఉద్దేశాన్ని ఎక్కడ కూడా లేదు. అంత ఫ్యాబ్రికేటెడ్, అంత పైన తప్ప అస్సలు కన్స్ట్రక్టివ్ ఏ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు అమరావతి మీద అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ చూస్తే అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మళ్ళీ అంటే అభివృద్ధి జరిగి రావడానికి. అది నేను తొందరపాటు కానీ ఆయన దురదృష్టానికో లేకపోతే ఎందుకు వచ్చిందో అదృష్టానికి వచ్చిందో, అదృష్టం అంటే అదృష్టానికి రావచ్చు రండి. ఎందుకంటే మేనేజ్మెంట్ తట్టి కాబట్టి పైసలు సంపాదించుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాము. ఆ ఓటు నోటు కేసు వచ్చింది. ఆ ఓటు నోటు కేసు వచ్చిన దాంట్లో
ఆయన ముఖ్యమంత్రి, ఆయన వాయిస్ విన్నారు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వాయిస్ అది వచ్చిన తర్వాత వారిని వచ్చే కేసులు ఇన్వాల్వ్ చేయకుండా, వారిని కనీసం విచారణ కూడా చేయకుండా ఉన్నది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైనా జరిగిందా? ఎంతోమంది పేరు చెప్తే అన్నీ రాజీనామా చేసే పరిస్థితి, రాజీనామా చేయొద్దు. కానీ నువ్వు విచారణకు కూడా ఎదుర్కోకుండా కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని నీకున్న అపారమైన పరిచయాలతో వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఇంకే అది ఉందని చెప్పి 10 సంవత్సరాలు వచ్చి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి పెడితే 10 రోజుల ముందు వచ్చి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పిన వ్యక్తి, ఇక్కడ వచ్చి ఉండాలని చెప్తున్న వ్యక్తి, వీళ్ళందరికీ మీకు అందరికీ కూడా నేను కస్టడీగా ఉంటానని చెప్పిన వ్యక్తి, నాకు ఏసీబీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన వ్యక్తి వెంటనే తోక ముడుచుకుని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో పర్వాలే, కానీ ఇక్కడ నువ్వు అబద్ధం వచ్చింది కదా ఇక్కడ. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో, తప్పు జరిగిందో వాళ్ళు కూడా దీన్ని ఫాలో అప్ చేసిన, అంటే విచారణ చేయించినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకేం చేయించలేదు కదా. ఇక్కడ 2 విషయాలండి. ఒకరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఇతను వచ్చి తోకముడికి వెళ్ళిపోతున్నప్పుడు ఇతని మీద ఏదో యాక్షన్ తీసుకునే కంటే ఇతను వెళ్ళిపోతే నేను శుభ్రంగా ఇక్కడ పరిపాలించుకోవచ్చు కదా, నా ఏకసత్తాబద్ధంగా వెళ్ళిపోవచ్చు కదా అని ఆయనకు ఉంటుంది. ఆయనకి హ్యాపీగా ఉన్నాడు. ఆయనకేం పోయింది? ఇక్కడ నుంచి సెక్రటరీ ఖాళీ చేసి, ఇది ఖాళీ చేసి, వాళ్ళ బిల్డింగ్లు ఇచ్చేసి, వాళ్ళ అడిగినవి ఇచ్చేసి, ఎంసెట్ వచ్చి కంబైన్డ్గా జరగాలి, ఉన్నత విద్య వచ్చి 10 సంవత్సరాల వరకు ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు ఉంది హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. ఆ మర్నాడు వచ్చి ఎంసెట్లో వచ్చి చేసి ఇంటర్మీడియట్ వచ్చి సపరేట్ చేస్తే ఇంకేముంది? కాలేజీని ఉన్నత విద్య 10 సంవత్సరాల వరకు ఎక్కడ ముట్టుకోకూడదు ఉంది. మరి ఎందుకైంది నీకు? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా నీ స్వార్థం కోసం ఒక్క ఓటున్నోడు కేసు వల్ల, అది నేను చెప్తున్న మాటే కాదు, అది తెలుగుదేశం పార్టీలో పెద్దలు కూడా మాట్లాడుతున్న మాట. మంటూ మనకని కలిస్తే చెప్పే మాట, ఎందుకు చూడు మా వాడు చేశాడు. ఇంకోటి, ఒక రాజధాని నువ్వు కట్టుకోవాలి, మనకు అవసరం, నీడ్ చాలా అవసరం. అందులో ఎవరికి ఏమేమి సందేహం లేదు. అందరూ కలిపి ఏకగ్రీవం తీర్మానించారు, దాంట్లో ఎవరికి అభిప్రాయం అక్కడ రాజధాని రావాలి మనకి. నువ్వు ఇక్కడ ఉండి దాన్ని ముందు ఆ పని చేసుకొని అక్కడికి వెళ్తే ఎంత ఉందాక ఉంటుంది, ఎంత బాగుంటుంది పరిపాలన. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు పూర్తయి వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో ఉండి మన చుట్టూ గోడలు కట్టుకుంటే అది శుభ్రంగా వస్తుంది? చెప్పండి. ఇది ఏమైపోయింది ఇప్పుడు? అసలు ఏమన్నా అవుతుందా సార్? ఏమవుతుంది? అన్నీ టెంపరీ అని చెప్పాను. అందుకే అదృష్టం ఉన్నాను. అదృష్టం ఏంటి? కలెక్షన్స్ అవుతున్నాయి అక్కడ అంతే. ఒక పేరు చెప్పుకొని 1000 రూపాయలకి అయిపోవాల్సిన స్క్వేర్ ఫీట్ వచ్చి 2000 రూపాయలకి అవ్వాల్సింది వచ్చి 5000 రూపాయలు వచ్చి అర్జెంట్ ఎమర్జెన్సీ అని చెప్పి 5000 రూపాయలు ప్రజాదారాన్ని వచ్చి వాళ్ళకి ఇచ్చి అందులో వచ్చి వీళ్ళు వచ్చి వాటాలు పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతా ఆల్ టెంపరీ. ఎక్స్పెండిచర్ మాత్రం పర్మనెంట్. డబ్బు, ప్రజల డబ్బు. మీ లాంగ్ పొలిటికల్ కెరియర్లో సార్ చాలా సందర్భాల్లో మీరు కలిసి ఉంటారు కదా చంద్రబాబు గారిని? నేనే ఏదో 1 or 2 times. అంతేనా? అంటే తారసపడ్డం పడితే ఆయన మట్టుగా అనిపిస్తాను, నేను మట్టుగా అనిపిస్తాను. అంటే నేను అసలు లేదు, ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు లేదు. లేదు. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో సార్, అంటే పనులు అవ్వట్లేదు, ప్రజలకి అసంతృప్తిగా ఉందని అంటున్నారు మీరు. ఇంకో కాదు నిజం అది. అంటే ఖచ్చితంగా మీరే అన్నారు కానీ ప్రతిపక్ష నేతగా మరి నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నారు కాబట్టి. సో ఈ కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఈ కాంప్లెక్సిటీలో కులం ఎంతవరకు ఒక ఫ్యాక్టర్ కాబోతోంది సార్? 19 బికాస్ చాలా తరతరాలుగా మనకు తెలుసు ఎక్కువగా ఉన్నప్పుడు కులాలు ప్లే చేయవు, కానీ కాంపాక్ట్గా ఉన్నప్పుడు మాత్రం కులాలు బాగా పనిచేస్తాయి. తక్కువ సంఖ్య ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ తాలూకు ఇంపాక్ట్ బాగుంటాయి. అయినప్పటికీ కూడా కులాలని అవన్నీ కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఉన్నవాళ్ళని కూర్చున్న వాళ్ళని పట్టి లేపుతున్నాం. ఇగో కులం ఇది నువ్వు కాపాడాలి, నీకు వచ్చి నీకు అనాదిగా నీ తాలూకు డిమాండ్ వచ్చి బీసీలో చేర్చాలి, అది నేను చేస్తాను. ఇంత ముందు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భాలు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, ఆ విలేజ్కి పోయి మా జిల్లాలకు పోయి మీకు నేను చేస్తానని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సహజంగా అడుగుతారు కదా, డిమాండ్ చేస్తారు. అందుకే అది తప్పేం కాదు. ఇప్పుడు చేయాలి, తప్పదు. చెయ్యం, ఇచ్చిందా మాట ఇచ్చిందా ఎందుకు చేయవు? ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాలని అలాగే అదే మిగతా కులాలకు కూడా ఆ రోజు వచ్చి ఎస్సీస్ని వచ్చి విభజన కోసం మళ్ళా మాదిగా రిజర్వేషన్లో ఆ రోజు కార్యక్రమాన్ని కాదు పెట్టారు. అవి తప్పు కాదు. నిజంగా డిమాండ్ ఉన్నప్పుడు చేయడం కూడా చేయాలి.
మనం మాట్లాడడం కదా, మాటతో పాటు రాజశేఖర్ గారు నేర్చుకుంది ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా తూచా తప్పకుండా ముందు దాని ఎజెండాని ప్రయారిటీ తీసుకునేవాడు. అవన్నీ అయిన తర్వాత కొత్తగా మాట్లాడుతుండేవారు. కానీ అప్పట్లో మీ నాయకులందరూ అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టో కాదనేవారు కదా ఆయన్ని. అది పార్టీలో రాజకీయంగా అది. కానీ వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఉన్నప్పుడు అన్ని ఏదైతే ఎగ్జిక్యూట్ చేసేది దీనే కదా. మేనిఫెస్టో ఎవరిదామనేయండి, పోనీ ఎవరు అనుకున్నట్టు పార్టీ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఈయన కదా. మరి ఈయన ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుతుంది? యాజ్ ఏ లీడర్గా ఈయన కదండి ఇవన్నీ కూడా అమలు జరపాల్సిన బాధ్యత. మరి ఆయన అమలు జరిపాడు కదా, ఆ 100% అమలు జరపాలని తపంతో ఉండేవాడు కదా, అది చేశాడు కదా. చేసినప్పుడు వచ్చి మరి ఈయన ఎందుకు చేయపోవాలి? ఈయన ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి? ఏమనంటే నేను వచ్చిన తర్వాత వచ్చి పవర్ను వచ్చి 100% ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా పవర్ కార్డు లేకుండా ఇచ్చాడంటాడు. వచ్చిన 3 రోజులు అంటే ఎలా ఇచ్చేస్తాడని చెప్పండి. మనం చిన్నపిల్లలు చెవులో పోగొట్టుకుంటున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవాళ భారతదేశం అంతా కూడా పవర్ ఎక్సెస్ ఉంది. 8% పవరు ఇవాళ భారతదేశంలో ఎక్సెస్ ఉంది. ఇవాళ ఇందుకు కారణాలు ఏంటి? అంతకుముందు ప్రభుత్వాలు వచ్చే జనరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. కాదు అంటే బట్ అంతకుముందు మనకి 9 గంటల ఉచిత విద్యుత్ అని అవన్నీ ఉన్నప్పుడు మరి అప్పుడు పవర్ క్రైసిస్ ఉంది, ఇప్పుడు లేదంటున్నారా? ఇది ఇప్పుడు మనం రాష్ట్రపతి జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ మేధావులు కానీ వీళ్ళు కానీ ఏం చెప్పేవారు? డెఫిసిట్ వచ్చి తెలంగాణ వచ్చి పవర్తో ఇబ్బంది పడుతుంటుంది, ఆంధ్రాకి వచ్చి పవర్ సర్ప్లస్ కాబట్టి ఆంధ్ర వచ్చి పర్వాలేదు బాగుంటుందని చెప్పారు లేదా? దానికి అందరూ ఒప్పుకున్నారు కదా. ఆటోమేటిక్గా పవర్ సర్ప్లస్ అయినప్పుడు వచ్చి మరి ఏం చేసిన ఇద్దరికి ఏంటి చెప్పండి, ఏం చేసిన గొప్పతనం ఏంటి? ఊరికినే మాటలు. నేను వచ్చాను పాతాల బారి దండం ఏమైనా ఉందా చెప్పండి వేసిస్తే వచ్చి చేయడానికి. అదొకటి ప్లస్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇతర క్రెడిట్లు పుష్కరాలు చేసాం అంత ఘనంగా నిర్వహించాం. పుష్కరాలు విన్నాను టీవీలో 4 ఈవెంట్లు అంటే ముఖ్యమంత్రి ఈవెంట్ వరల్డ్ ఏంటి ఈవెంట్ ఏంటి కానీ భాష ఏంటిది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది 4 ఈవెంట్లు వచ్చి దిగ్విజయం చేశారండి. ఈవెంట్ అనగానే ఇప్పుడైతే మేనేజ్మెంట్కి ఇస్తే సరిపోయి కదా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తే చేస్తారు. 10 రూపాయలకి నువ్వు వచ్చి 100 రూపాయలు ఇస్తున్నావు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి ఏమొచ్చి అయినప్పుడు కూడా అక్కడ 40 మంది ప్రాణాలు పోయాయి. పుస్తకాలు గొప్పగా ఎలా చెప్పుకుంటాడు ఆయన? 40 మంది ప్రాణాలు ఆయన వల్ల పోతే అది ఈవెంట్ అనే భాషను వాడి ఈ రోజుకి కూడా ఒక్కరి మీద చర్య తీసుకోకుండా ఈవెన్ అక్కడ ఉన్న అధికారులను, జిల్లా అధికారులని, రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వాళ్ళ మీద ఒక్క శిక్ష కూడా పాస్ చేయకుండా ఈయన మీద లేకుండా ఇన్ని 2.5 సంవత్సరాలు పెట్టి జరుగుతుందంటే ఎంతకంటే ఎక్కడైనా ఘోరం ఉందండి? కారణం ఏంటి? జరిగిన తప్పుదనం ఇవాళ జరిగింది కాబట్టి ఎవరి మీద చర్య తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అవుతారేంటి, ఎక్కడైనా మాట్లాడతారంటే భయంతో నువ్వు వచ్చి ఆలోచించి చేస్తున్నావు. ఆ రోజు కృష్ణా పుష్కరాల్లో వచ్చి రాజశేఖర గారు వెళ్ళే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ వచ్చి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నేను వెళ్తే ఇంక ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన వచ్చి శ్రీశైలంలో ఆయన స్నానం ఆ రోజు పుష్కరాల్లో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్తే ఆ రోజు వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఆయన తర్వాత పిఎస్సీ కలెక్టర్ ఉండేవారు. అక్కడ ఫుట్ బ్రిడ్జ్ చేస్తే ఫుట్ బ్రిడ్జ్ వచ్చి అది కూలిపోయి చనిపోయారు అర్ధరాత్రి తెల్లవారుజామున ఫస్ట్ స్టార్టింగ్లో. వెంటనే కలెక్టర్ని ఇమీడియట్ సస్పెండ్ చేశారు. ఎందుకు? ముందు యాక్షన్ ఏం చేయాలా? ఎవరిది బాధ్యత? జిల్లా కలెక్టర్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇన్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు చూడలేదు? ఆ తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో వచ్చి ఇతను వచ్చి చెప్పినప్పటికీ చూసినప్పటికీ ఈ కార్యక్రమంలో క్రౌడ్ వచ్చి అక్కడ వచ్చి 1000 మంది వెళ్ళాలి నా బెడ్ మీద, ఒకేసారి 10,000 మంది వెళ్ళిపోయారు. అక్కడ వచ్చి ఇన్స్పెక్టర్ దానివల్ల జరిగింది అవసరం ఏందని చెప్తే ఆ తర్వాత 1 నెల 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అది రివోక్ చేయడం జరిగింది. అంటే ముందే యాక్షన్ అనేది ఉండాలి కదా. ఎవరి మీద ఒకరి మీద ఎవరు దాని బాధ్యులు అకౌంటబిలిటీ చేయాలి కదా. పాసిటివ్ మాస్ వచ్చి 33 చనిపోతే చాలా దారుణం. అంటే జరిగినప్పుడు నిజంగా అసలు ఒక గ్లూమ్ మొత్తం. అసలు ఇది ఈవెంట్ వచ్చి నేను గొప్పగా చేశానని చెప్పుకుంటే నిన్న వచ్చి చూసాం. ఇది ఆయన చెప్పిన భాషలో ఈవెంట్ ఈ మహిళా సదస్సు ఈవెంట్ ఏమైందండి? మొదటి రోజు వచ్చి స్పీకర్ గారు తాలూకా ఆయన గౌరవమైన స్పీకర్ సభాపతి ఆయన కూర్చో గౌరవపరచకూడదు అంటే నేను ముఖ్యమంత్రి చెప్పారు మీరు భాష జాగ్రత్తగా ఉండాలి. స్పీకర్ని మీరు బాధపడతారా, టీవీలో వచ్చి వక్రీకరిస్తారా, మిమ్మల్ని అందరినీ డబ్బించుకొనిస్తారు, నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిసారట. ఆయన మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి స్థాయిలో పడితే నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిసారు, మీ లోకల్ మీడియాని కూడా డబ్బించుకున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడొచ్చండి. అది సందర్భం అండి. డబ్బించుకోవడం అంటే నీ వ్యవస్థ ఏమైంది?
నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు ఎందుకు దాని మీద చర్య తీసుకోవట్లేదు? అసలు నిజానికి మీడియా ఛానల్స్ ఆపేసేది గవర్నమెంట్ నుంచి ఆపేసారు. ఇంకోటి ఎప్పుడైనా ఒక అవినీతి డబ్బుతో చేస్తున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? నువ్వెందుకు దాన్ని ప్రివెంట్ చేయట్లేదు? నువ్వెందుకు దాన్ని అరికట్టలేకపోతున్నావు? ఏది అది నీ చేతకాంతనమా? నువ్వు ఈ స్టేట్లో ఉన్నవాళ్ళు ఒక రిపోర్టర్ వచ్చి ఒక డబ్బు తీసుకొని, లేకపోతే ఒక ఛానల్ వచ్చి డబ్బు తీసుకొని ఇంకో దీని మీద చేస్తున్నప్పుడు డబ్బు తీసుకుని నీ వ్యవస్థ ఏమైంది? నిర్వహణ అయిపోయిందా? అది అవాస్తవం అనేది అది ప్రతిపక్షం ఆరోపించాలి. ఎందుకంటే మా దగ్గర వచ్చి వ్యవస్థ లేదు కాబట్టి మేము చెప్తే ఎవడు మా మాట వినడు కాబట్టి. సార్ మీ పార్టీలో నాయకులందరూ కూడా కొంచెం బాగా కరుగ్గా మాట్లాడతారని చెప్పి కొన్ని పదాలు అన్నారు. అంటే ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్మాదులని, రౌడీలని. అవును, ఏమంటారంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతకాగా వాళ్ళు చేస్తున్న రౌడీజాన్ని చెప్తుంటే మంచి భాషతో చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు పెట్టి మాట్లాడాలి. ఎక్కడైనా మీ పార్టీ నాయకులు కరుగ్గా మాట్లాడారని మీకు అనిపించిందా? సందర్భాన్ని బట్టి మరి తప్పదు. ఇప్పుడు అక్కడెక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది. మన కొందరు ఎమ్మెల్యేలు అయితే అధికారుల్ని, సామాన్య మహిళలు కూడా తల జుత్తు పట్టుకుని తీర్చుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అవి చూసినప్పుడు కాదు బాబు, తప్పురా బాబు, న్యాయనా అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు కరుగ్గా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్కి వస్తున్నారు. వాడు దుర్యాధనుడు, దుశ్శాసనుడు, లేకపోతే దుర్మార్గుడు, ఇగో ఇలాంటి కార్యక్రమం చేస్తా అంటేనే వాడు అది కరుగ్గా ఉందనుకుంటే అలాగా. అంటే సందర్భాన్ని బట్టి అది సమంజసం. మరి నిన్న చెప్తున్నారు కదా స్పీకర్ గారు మాట్లాడిన మాటని. ఆయన వచ్చి వంటింట్లోనే ఆడవాళ్ళు ఉండాలి, లేకపోతే కారు షెడ్లోనే వచ్చి ఉండాలి, కారు షెడ్లో కారు బయటకు వస్తే యాక్సిడెంట్ అవదా? ఏం భాష అనేది? ఏ సందర్భంలో మాట్లాడిన తప్పే కదా. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను పీసీసీ ప్రెసిడెంట్ని. నిర్భయ అమ్మాయిని అక్కడ ఆవిడ మీద అత్యాచారం జరిగింది అక్కడ ఢిల్లీలో, నిర్భయ. అప్పుడు జరిగినప్పుడు వచ్చి నేను మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఆ ఇన్సిడెంట్ తెలియదు. తిరుపతికి ఒక ప్రెస్ వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ ఇస్తారు. సార్, ఢిల్లీలో పెద్ద యాజిటేషన్ జరుగుతుంది, నిర్భయ అమ్మాయిని వచ్చి నైట్ వచ్చి ఈ రకమైన అత్యాచారం జరిగింది, దాని మీద అంతా కూడా ఆందోళనగా ఉందని అంటే వచ్చి ఏంటి కేసు ఏంటి అంటే, అమ్మాయి అండి రాత్రి 12:30కి ఎప్పుడో 1 o'clockకి బస్సులో వెళ్తున్నారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వెళ్తున్నారు. అమ్మాయి ఈలో బస్సులో ఉన్న వాళ్ళే స్టాఫే వాళ్ళ అత్యాచారం జరిగింది అని చెప్పారు. అంటే చాలా తప్పు కదా, ఎందుకు జరిగింది, పోలీసు ఏం చేస్తున్నా అని చెబుతూ నేను వచ్చి యాజ్ హోమ్ బ్రాంగ్ యాజ్ తండ్రిగా, యాజ్ తండ్రిగా ఆ చిన్న అమ్మాయిలు కదా అంత రాత్రి మీద కూడా వెళ్ళడం కూడా తప్పు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారని చెప్పి నేను ఇది యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ తండ్రిగా వాళ్ళకు తండ్రులు కూడా బాధ్యత ఉంది కదా అని అర్ధరాత్రి మన స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఆ అర్ధరాత్రి మహిళ వచ్చి తిరగాలన్నప్పుడే మన స్వాతంత్రం వచ్చింది అనేది అది కావాలని కోరుకుంటా ఉన్నాం. కానీ మనం కూడా కొన్ని సమయం పాటించాలి కదా, చేయాలి కదా అని చెప్పి అంటే దేశం మొత్తం మీద మీడియా అంతా కూడా నా మీద అటాక్ చేసింది. నేను అప్పటికి చెప్పాను, ఎస్ నా ఉద్దేశం అది కాదు, ఈ ఉద్దేశం అన్నానని చెప్పాను అని. మరి ఇవాళ సభాపతి గారి మాటలు ఏంటంటే అది వంటింట్లో వచ్చి మహిళా సదస్సు పెడుతూ సాధికారత గురించి మాట్లాడుతూ షెడ్లో వచ్చి మహిళలు ఉండాలండి, మళ్ళీ నేను దాన్ని వెనకేసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన మీద వచ్చి అగౌరవంగా మాట్లాడు, ఎవరికో అగౌరవం, ఆయన మాట్లాడిన మాటలే చెప్తున్నారు, దానికి వచ్చి మీడియాలో వచ్చి ప్రతిపక్షాలు కొనిసే అంటున్నారు. అంటే మీ అందరూ మాతో అమ్ముడిపోయినారంట. ఏం మాటలండి? ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడాల్సిన మాటలే అవి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏదైనా సరే. అంటే వాళ్ళ దగ్గర కూడా మీడియా ఛానల్స్ వాళ్ళ చేతుల్లో లేవా నిజానికి? చెప్తున్నాను కదా అదే. ఇంకోటి మీడియా ఛానల్ ఉన్నాయా లేదని పక్కన పెడితే అతను ముఖ్యమంత్రి అండి, వ్యవస్థ అధిపతి, ఆయన చేతిలో మొత్తం అంతా ఉంది. ఒకరు ఎవరైనా మీరు తప్పు చేస్తే, మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తే, మీరు ఏమైనా కరప్షన్ చేస్తే మిమ్మల్ని శిక్షించే అధికారం ఆయనకు ఉంది. ఆయన ఎందుకు చేయలేకపోతాడు? పోనీ ఏదో ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీకి ఒక ఛానల్ ఉంది అనుకుందాం, ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ఉంది. పోతే సాక్షి ఛానల్ వేసరికి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఈ రకంగా మా మీద బురద జరుగుతున్నాడు. నేషనల్ మీడియా అంటే నేషనల్ మీడియా ప్రతిపక్ష నాయకుడిదా? నేషనల్ మీడియా ప్రతిపక్ష అంటే నేషనల్ మీడియా అంతా ప్రతిపక్ష నాయకులకి వాళ్ళకి అమ్ముడిపోతున్నారా? అంటే అతను కొంచెం మంచిగా చూపెడుతున్నప్పుడు వచ్చి వాళ్ళందరూ దేవుడు ఇంద్రుడు అని చూపెట్టారా? ఏం మాట్లాడేవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని బట్టి ఏమవుతుంది, వాయిస్ బట్టి వచ్చిన నా తాలూకా ఆలోచన ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఏదో కంటితుప్పుకి దానివల్ల ఏదో 10 మంది అక్కడ మహిళా సదస్సును పెట్టి ఆయన చూపెట్టి వాళ్ళ ఇంట్లో మహిళలందరినీ తీసుకొచ్చి అక్కడ న్యాయసభ మాట్లాడిస్తే దానివల్ల వచ్చి వాళ్ళకి ఏదో గొప్ప వస్తాను కదా.
కరెక్ట్గా అది అచీవ్ అవ్వలే. ఇవాళ ఆబ్జెక్ట్ సదస్సు ఏ ఆబ్జెక్టివ్తో అయితే సదస్సు పెట్టారో దానికి ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వలే. నేను ఎక్కువ ఎవరిని విమర్శించడానికి ఒప్పుకోను. కొద్ది పద్ధతిలో ఉన్న మనిషిని నేను అనుకుంటాను. మేబీ అవతల వాళ్ళు నన్ను ఏమంటారు అనుకోని, కానీ నేను నా మనస్సాక్షిగా ఇప్పుడు కూడా తప్పుగా ఆలోచించాను, ఎప్పుడు మాట్లాడాను. కానీ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కాలేదు సార్. ఇంత జరుగుతుంటే మరి అంత అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లో మీ పార్టీ నుంచి ఎందుకు అంతమంది వెళ్ళిపోయారు? అంటే సహజం అంటారా, లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు? కాలం మారిందండి. పూర్వం కొన్ని ఎథిక్స్ ఉండేవి. ఏదైనా మారు బికాజ్ మీకు చాలా ఏళ్ళు టికెట్ రాలేదు అని చెప్తాను కదండి. ముందేవి గొడవలు వచ్చినా ఏమొచ్చినా ఆగి వెయిట్ చేసుకుండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇమీడియట్ ఈ రోజుతో మనకేమొస్తుంది, దానివల్ల మన గెయిన్ ఏంటి అది. పూర్వం చూసారు ఈ క్రిమినల్ కేసులో వాళ్ళు ఉంటుంది మర్డర్ ఫర్ గెయిన్ అని. అని చంపేస్తే ఏదో లాభం ఉంటే ఏదో చంపేసి అంటే ఇప్పుడు అది కాదు. అలాగా ఏదో ఒకటి చేసేసి మనం గెయిన్ మనం లాభం పొందాలని తప్ప ఎథిక్స్ కానీ ఆలోచన కానీ ఏం లేదు. వెళ్ళిపోవచ్చు, పార్టీ మారవచ్చు, తప్పుగా కాదు. మారు నీ ఇష్టం. ఆ పదవిని రాజీనామా చేసి మారిపో. ఇవి నేను రాజీనామా చేస్తాను మారిపోతున్నాను, మారిపో. తొందరగా వెళ్ళడం ఎథికల్ కాదు. ఎథికల్ కాదు. ఉండడం దాంతోపాటు మళ్ళీ మంత్రులు చేయడం. ఈ రాష్ట్రంలో అయితే ఇంకొంత ఎక్స్ట్రా మంత్రి పదవి లేకుండా నేను కూడా మంత్రి చేయొచ్చు. కానీ 6 నెలల్లో నేను వచ్చి అవ్వాలి. వాళ్ళు ఎన్నికైనప్పుడు ఆ రాజీనామా ఇచ్చేసి మంత్రి చేసి మళ్ళీ 6 నెలలు ఎన్నిక తప్పే ఉంది. అవకంటే ఇంకా సంవత్సరాల పాటు ఉంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం. అందుకని వచ్చే ప్రభుత్వాలు ఇంకెంతకంటే దారుణంగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి మనం కొంతవరకు సమయం పాటించాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ముందు ఏం మాట్లాడినప్పుడు కూడా అధికారంలో వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు దాన్ని గౌరవిస్తూ, దాన్ని ఆచరిస్తూ, దాన్ని రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసి చేయవలసిన పని. అదే కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఇంకా అవన్నీ మానేసుకుని ఈ దేశాలు ఏమీ లేకుండా, రాగద్వేషాలు లేకుండా మీ అంత పరిపాలిస్తాను, చట్టం రాజ్యాంగంతో అనుసరించి చేస్తాను కదా చెప్తాను. మరి అవన్నీ ఏమైపోతాయి? ఏముండవు. ఎంతసేపు వాడి మీద ఏమనంటే వాడి మీద ఒక అపార్ట్మెంట్ వేసేయడం, మాట్లాడడం, చేయడం అని చేస్తాను. వ్యవస్థ మారిపోయిందంట. సరే, ఇప్పుడు మీరున్న పార్టీలో మీరు 2-3 సందర్భాల్లో 2 మెట్లు దిగి వచ్చాను ఈ పార్టీకి అన్నారు. అంటే బహుశా జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి రావడం అనే ఉద్దేశంతో మీరు అదొక యాంగిల్ అయినా అవ్వచ్చు. రెండవది ఏంటంటే మీరు ఇందాక మాట్లాడారు చూస్తారా, మీరు పిసిసి చీఫ్ ఉమ్మడి రాష్ట్రాన్ని చేసి స్థాయి వచ్చారంటే అందుకని నేను 2 మెట్లు దిగి. ఎందుకంటే ఇంకా నేను అది ఉన్నాను అనుకుంటే ఆ మైండ్ సెట్లో ఉంటా. ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అది నేను ఇప్పుడు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటుంది. దానికి మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన అలా ఉండదు. అంటే అది సహజంగా అసలు అలా ఉండదా? మంచి జోక్స్ వేస్తున్నాను అది. ఎందుకంటే ఇవాళ నా మైండ్ సెట్ నేను అక్కడ లేను. ఎందుకు 2 స్టెప్స్ దిగి ఉన్నాను. ఇవాళ నా ఎజెండా ఒకటే, నా కార్యక్రమం ఒకటే. నాయకత్వం ఇవాళ రాష్ట్రం ఆ నాయకత్వంలో మొన్న 46% వచ్చి అధికారం రాకపోయింది. అంటే దగ్గర 50%, 49.9% వచ్చి ఆగిపోయింది. మాలాంటి వాళ్ళందరూ 10 మంది వచ్చి ఆ 1% కానీ ఇస్తే అది సక్సెస్ అవుతుంది అనేది మా తాపత్రయం. అది. సో బలమైన నమ్మకం అయితే ఉంది 2019 ఎన్నికలపై. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సార్ మీ పార్టీలో, అంటే పూర్వ పార్టీలో? కాంగ్రెస్ ఉన్నారే. ఉన్నారాయన రాజ్యసభ మెంబర్ కదండి. ఇంకా అంటే యాక్టివ్గా లేరు కదా. నేను అడగడం ఉద్దేశం. మన రాజ్యసభకి వెళ్ళినట్టున్నారు కదా, చూశాను టీవీలో. అదే యాక్టివ్గా ఈ మధ్య నేను కలవలేదు. అంటే ఈ 150 మీరు అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అభిమానంగా ఉండేవారు? చాలా నేను అందరితో అభిమానంగా ఉండేవాడిని అండి. మీకు ఉంది కానీ అవసరం వస్తే దులిపవతలు పెడతాను. మరి ఫ్యాక్ట్ ఉన్నప్పుడు లేకపోతే లీడర్షిప్ మనం మెయింటైన్ చేయడం కష్టం. నాయకత్వాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, నిస్సంకోచంగా చెప్పాలి, కార్యక్రమం జరిపించాలి. మళ్ళీ అందరితో కూడా ఆప్యాయతగా అభిమానంగా ఉండాలి. కానీ లీడర్షిప్ చేసిన మాత్రం ఒక్కటి మాత్రం ఫండమెంటల్గా నేను ఎప్పుడు కూడా ఉంటాను. నేను నాయకత్వం వచ్చినప్పుడు నేను కింద వాడిని ఎవరిని ద్వేషించకూడదు. కింద వాడిని నేను వచ్చి ఎంతసేపు కోపం రావచ్చు, కోపం ఉండొచ్చు. కోపం వస్తే వెంటనే చెప్పి దాని మరి తీసివేస్తారు. కానీ ద్వేషం మాత్రం ఉండకూడదు. ద్వేషించామా ఆడికి మనకి మనుగడ ఉండదు. ఆ కార్యకర్తకి పాపం వాడు ఇబ్బంది పడిపోతాడు వాడిని. అందుకని ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు
ఏదైనా కోపం వచ్చి అంటే దెబ్బ మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పిలిచి దాదా ఏదైతే మళ్ళీ రెక్టిఫై చేసుకుందాం మనం అని చెప్పి ఆయన నేను అలా చెప్పేవాళ్ళం. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే అది నేర్చుకున్నారు అది అవసరం. రాజశేఖర్ గారు చూశాను, రాజశేఖర్ గారికి ఎవరి మీద కూడా లైక్స్ ఉండేది లైక్స్ ఉండవు, అంతా ఒకటే. ఎవరి మీద కూడా ద్వేషాలు ఉండవు, అంతా ఒకటే. కాకపోతే ఇష్యూ బేస్డ్గా ఆ రోజు తప్పు చేస్తే దెబ్బకి కోపం వచ్చి వచ్చింది, మళ్ళీ వెంటనే దాన్ని ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ప్యాచప్ అయిపోయేది నిమిషంలో. పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్లు చూసాను కదా ఆ రోజు ఆయన మీద. సోకాళ్ళు ఆయనకంట ఒక 4-5 సంవత్సరాలు పెద్దవాళ్ళు అందరూ ఆయన మీద ఎక్కడో దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎగ్నెస్ట్గా. తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఈయన ఫోన్ చేసి అన్న ఏంటది అని ఇవ్వరు, లేదా ఆలే వచ్చి తప్పైంది రాజశేఖర్ ఏదో కోపంలో అన్నానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా అని మనం చూసాం కదా. ఆ లైన్ అది కాదు అవసరం. సో ఇప్పుడు మీరు మీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు అధ్యక్షుడితో మాట్లాడుతున్నట్టు ఉంటుందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు అలాగే మీరు అంటే అది బయటకు వస్తూ ఉంటుంది కానీ మాట్లాడితే అధ్యక్షుడు పవర్ స్ట్రగుల్ లేదా సార్? అంటే టాప్ లీడర్స్ అసలు ఎక్కడ ఎప్పుడు ప్రాంతీయ పార్టీ ఒకటేనండి, మిగతా సున్నాలు. పార్టీ లోపల అంటే ఈక్వేషన్స్ ఏముండదు, అందరికీ ఈ విషయం ఇష్యూ బేస్డ్గా ఆయన ఎండార్స్మెంట్ చేసే వాళ్ళు ఆ పని వరకు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప అక్కడ ఏముంది. సో ఇప్పుడైతే 2019 సార్ ఎన్నికల గురించి మనం మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ధీమా మీరు వ్యక్తం చేస్తున్నారు. నేను వ్యక్తం చేయట్లేదు, ప్రజలు అనుకుంటున్నారంట. వాట్ ఆర్ ద 2-3 ఫ్యాక్టర్స్ సార్? అంటే ఫ్యాక్టర్స్ ఇవే. ప్రజెంట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు ఏమని, ఇగో ఎన్నికలప్పుడు ఈ మాటలు చెప్పారు, లేదు అవి పక్కన పెట్టుకున్న రోజు కూడా నాకు ఇలా కావాలి, నిన్న ఇలా జరిగింది, నేను ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నాకు ఈ రకమైన కార్యక్రమాలు నాకు వచ్చాయి, నాకు చిన్న ఇబ్బంది వచ్చిన ఆరోగ్యశ్రీ ఉండేది, హాస్పిటల్కి వెళ్తే నన్ను రక్షించేవారు, మా అబ్బాయి వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకునేవాడు, ఇవాళ వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అవ్వట్లేదు, దానికి బ్యాన్ పెట్టారు, దానికి లిమిట్ పెట్టారు, ఇది ఫీజు లిమిట్ పెట్టారు తెలుసా పెట్టారు. ఆ మిగతా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఇంతకుముందు ఏదైనా ఆకలిస్తే ఎన్ఆర్జీఎస్ ఉండేది, దాంట్లో వచ్చి పని చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వచ్చి నీరు చెట్టు కార్యక్రమం కింద వచ్చి పెద్దలే పొక్కులన్నీ పెట్టి తప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు ఈ డబ్బంతా. వాళ్ళకి తినడానికి ఉపాధి లేదు. పోనీ ఏదైనా చూద్దాం చేసి వ్యవసాయం పని చూద్దాం అనుకుంటే వాటికి వచ్చి కాలమాన పరిస్థితులు బాగలేవు, ప్రభుత్వం తాలూకా సపోర్ట్ లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇబ్బందులనే ఉన్నాయి వాళ్ళకి. ఎంతసేపు ఏ ఒక్కటి లేదు కదా. నేనేం చేస్తాను, కామన్కి కావాల్సింది ఏది వస్తుంది చెప్పండి. ఎంతసేపు వీళ్ళు డాంబికాలు, వీళ్ళ మాటలు, వీళ్ళ అవినీతి కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా మొన్న ఎప్పుడో చూశాను. వీళ్ళు చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు, నదులు అనుసంధానం చేస్తామని చెప్తున్నారు, పట్టిసీమ తీసుకొచ్చామని చెప్తున్నారు. నదులు అనుసంధానం చేసి పట్టిసీమ తీసుకొచ్చారంట. మన రబీలో వచ్చి యావరేజ్ ఎప్పుడు లాస్ట్ 4 వీక్స్లో జరిగిన దానికంటే 4,50,000 ఎకరాలు తక్కువగా వచ్చి సోయింగ్ అయింది. అంటే డిమానిటైజేషన్ దెబ్బ అని కూడా అన్నారు. తర్వాత డిమానిటైజేషన్ వచ్చినప్పటికి అప్పటికి అయ్యే అయిపోయింది, నాట్లు వేయడం అయిపోయింది. అంటే మరి అనుసంధానం చేస్తే మరి ఎందుకు రాలేదండి? అంటే కాదు, కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తుంది అంతా తప్పదు. అంతా కదా డిమానిటైజేషన్ కూడా అన్నారు, నేను నా వల్లే రద్దు చేశారు 1000 నోట్లు అన్నారు, మళ్ళీ 2,000 రూపాయల నోటు వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఇది ఎందుకు పెట్టాను అన్నారు, మళ్ళీ తర్వాత వచ్చి అన్నారు, మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. వ్యవస్థలో వచ్చి మార్పులు అవసరం, నేను కాదనలే, ప్రతిదానికి వ్యవస్థలో మార్పు అవసరం. కానీ ఆ మార్పులకు అనుగుణంగా ప్రజల మైండ్ సెట్ని కూడా మనం ప్రజలను కూడా మోటివేట్ చేసి అవకాశాలు కల్పించి అప్పుడు మార్పులు చేర్పులకి మనం ముందు అలాగే ఫెసిలిటీలో తీసుకెళ్ళాలి. ఓవర్ నైట్లో చేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం. కానీ ఒక్క మాట మాత్రం అనిపిస్తారు, మీ పార్టీ అధ్యక్షుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇష్యూ బేస్డ్గా పోరాటాలు ఏవో ధర్నాలు అవి ఇవి అవుతూనే ఉన్నాయి మీ పార్టీ తరఫున, కానీ మీడియా కొంచెం అందుబాటులో లేరనే ఒక సద్విమర్శ. మీడియాకి అందుబాటులో లేంటే ఆయన వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆయన పర్యటనలో ఉంటారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అవసరమే కదా. మీరు అడిగిన దానికి సమాధానం కంటే ఆయన అభిప్రాయాలు చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు నెలకు 2-3 సార్లు కంపల్సరీ ఆయన టూర్స్లో ఉంటారు. ఒకసారి అయితే నెల 30 రోజులు కూడా టూర్లో ఉంటాడు. అప్పుడు రోజు కలుస్తున్నారు కదా. ఇంకా అందుబాటులో అంటే ఇంకే రకంగా అందుబాటులో? చంద్రబాబు నాయుడులో రోజు అబద్ధాలు చెప్పుకొని ఉండాలి. చెప్పిందే చెప్పి మీ కోపం వచ్చి మీకు తీసుకొచ్చి మీరు లేచిపోతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ మధ్య కొత్త ఏదో చదివాను, మొన్న ఇప్పుడు లైవ్ చూస్తున్నాను, ఇంక ఈ మధ్య మీకు హితబోధలు చెప్తున్నారు ఆయన.
మరి మీకు అలాంటి మరి ఇంకా మీకు అలాంటి క్లాసులు కావాలా మరి చెప్పండి. జగన్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అలాంటి ఎదుబోధలు చేయాలని కోరుకుంటున్నారు మీరు, చెప్పండి. అది కాదు కదా ఆయన పని వరకు. ఆయన మాత్రం ఇష్యూ బేస్డ్గా అవసరం వచ్చినప్పుడు మీడియా దగ్గరికి వస్తున్నారు, అవసరం వచ్చినప్పుడు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, చేస్తున్నారు. అన్నీ కూడా టైంలీ ఏది కూడా మారట్లేదు. మేము అన్నీ కూడా పోరాటం చేస్తాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఉందండి, ప్రధానమైన అంశం ఈ రాష్ట్రానికి. ఇన్ని మాటలు అందరూ విసిగిపోయారు. బికాస్ విని 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 ఇది మీరు వీళ్ళు ఎలాగో ఇవ్వరు అని తెలిసిపోయింది. దీనికి వచ్చేసారు. ఏం చేస్తారు? తెలంగాణ వస్తుంది అమ్మాయి రాష్ట్రం ఇడుతుంది. అది పాపమా పుణ్యమా మీరే చెప్పాలి. అంటే పాపమా పుణ్యం అని పక్కన పెట్టండి. మీరు వస్తుందా అండి, నమ్మకం ఉందా అండి? మీకు ఇవ్వరని చెప్పేశారు కదండి, అన్నారు కదా. తెలంగాణ ఇస్తారని అవ్వడం చెప్పారు. పోరాటం చేస్తున్నారు, రావాలని ఒక కాంక్ష ఉంది, వాళ్ళకి ఒక పట్టుదల ఉంది, ఒక ఒడిపు ఉంది. దాంతో పాటు అన్ని పార్టీలు కలిసాయి, అందరూ కలిశారు, నాయకత్వాన్ని ఎదిరించారు, చేశారు, సాధించారు. అలాగే కూడా మనం కూడా అన్ని పార్టీలు కలిసి అక్కడ వచ్చి అధికార పార్టీ వచ్చి ఇవాళ భాగస్వామి పార్టీ సస్తావాన్ని కూర్చుంటే ఇది ఎందుకు రాదండి? ఇది ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అధికార పక్షం వచ్చి అక్కరిద్దని చెప్తుంటుంటే పోరాటం చేయనివ్వట్లేదు కదా. అందుకన్నా చేయనిపోయినా చేస్తున్నాం మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం. అధికార పార్టీ వచ్చి వద్దు అక్కరిద్దు మాకు అని ఒక ప్రతిపక్ష అధికార పార్టీ చెప్తుంటుంటే మరి మీద వాళ్ళు ఎందుకంటారండి? ఆ రోజు తెలంగాణ అంశం వచ్చినప్పుడు వచ్చి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కలిసి యావత్తు అన్ని పార్టీలు కలిసి ఒకే స్లోగన్లో వచ్చాయి. అది ఏ పార్టీ అయినప్పటికి కూడా. అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే అందరూ కలిసి కావాలని కోరుకున్నారు. పుణ్యం ఈ పోరాటం చేసిన వాళ్ళదంటారా, ఇచ్చిన వాళ్ళదంటారా? తెలంగాణ మేబీ బౌద్ధ పార్టీ రేపు ఉన్నదండి. మేము పోరాటం చేస్తున్నాము, టీడీపీ కూడా పోరాటం చేస్తుంది, బీజేపీ పార్టీ ఇచ్చింది అనుకోండి. ఇచ్చిన వాళ్ళకి బీజేపీ సులభం సాధ్యం అంటారు. ఎందుకు అవ్వదండి? ఎందుకు అవ్వదు? ఇచ్చిన రాష్ట్రాలు కానీ ఎందుకు అవ్వవు? వాటికంటే వీటికి వచ్చి మీరు అనొచ్చు, వాటికన్నిటికీ ఒక స్పెషల్ రీజన్ ఉందని అనొచ్చు. ఏదో ఇలిస్టేట్ అనో లేకపోతే ఇంకొక నేపథ్యం ఉందనొచ్చు. మందు కూడా ఉంది కదండి. మందు కూడా ఏంటి, ఒక సుదీర్ఘంగా ఎంతో సౌభాగ్యంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈ 13 జిల్లాలు వేరు చేయడం వల్ల, ఒక రాజధాని కూడా లేకపోవడం వల్ల, లేదు ఒక పక్కన ఎట్టివేయడం వల్ల, నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా హైదరాబాద్ మీద కేంద్రీకృతం అయిపోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కల్పించాలి ఉద్దేశంతోనే కదా ఆనాడు ప్రభుత్వాలు అది ఇచ్చింది. కారణం అదే కదా. మరి అవి ఇచ్చిపోతారుగా. ఇవాళ నిజాన్ని తీసుకుంటే రాజకీయం వాళ్ళకి ఎంతసేపు చెప్తాను కదా. దీనికంటే వాళ్ళకి శాశ్వతమైన దీర్ఘకాలమైన ఆలోచన కంటే ఈ రోజుకి మనకి ఏ లబ్ధి వస్తుంది, ఏ రకంగా మనం వచ్చే అవినీతితో కార్యక్రమాలు చేసుకోవచ్చు అని, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులు మనం సంపాదించుకోవచ్చు, ఏ రకంగా ఓటు కేసు ఏదైతుందో దాని నుంచి బయటపడవచ్చు, వీటి గురించి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి టాలెంట్ ఉంటే వస్తాడు, అవకాశం ఉంటే వస్తాడు, ఆయన కూడా వస్తాడు. తండ్రి కొడుకున్నట్లు కొడుకు వచ్చేయడానికి అవకాశం ఉండదు. ఆయనకు కూడా అది ఉండాలి కదా. ఆయనకి ఉండి ఆయనకి ఆ పటుత్వం, ఆయనకి ఆ కమిట్మెంటు అవన్నీ ఉంటే వస్తాడు. అంత పాటు ఉన్న మనుషులకే నాకు కనిపించలేదు చూస్తుంటే. మీ రాజకీయ ఏమన్నారు సార్ ఆశయం, అతిపెద్ద ఆశయం ఏంటండి? బికాజ్ మీరు ఆల్రెడీ పిసిసి రాష్ట్రానికి మంత్రి పదవి చేశారు, ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు అయిపోయి ఈ స్టేజ్కి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఇష్యూ బేస్డ్గా ఏదైనా ఉంటే వ్యవస్థగా సరిపడిన చూస్తే మనం ఒక మంచి మాట చెప్పి మన అనుభవంతో ఇది కాదు, కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పుకునే స్థాయి తప్ప స్థితి తప్ప ఇంకేం ఉంటాయి. ఇంకేం లేదు. నథింగ్ అన్నీ అయిపోయి అప్పుడేంటి అయిపోయింది. నేను చేయింది పాలన ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను, ఒక పార్టీ చీఫ్ని చేశాను. మరి ఇంకేముంది? మీరే అన్నారు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి అయిపోయామని చెప్పి. మరి ఇంకా మేము ఇప్పుడు నేను ఉంటుంది ప్రాంతీయ పార్టీలో, ఇంకా ఆ ఆలోచన బుర్రలోకి అది రాకూడదు కూడా. ఆశయం లేదే లేదు. ఇంకొకటి వచ్చి ఇవాళ ఏదైతే, అందుకే నేను మీకు తెలుసు అందరూ ఎన్నికలప్పుడు పార్టీలో చేస్తారు, అంతవరకు వెయిట్ చేస్తారు ఏది బాగుందా, ఏ ముగ్గు బాగుందా అని. అలా కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితి చూస్తుంటే, సామాజిక కానీ ఏ కోణంలో చూసినా సరే రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే
చాలా ఇబ్బందికరం. అది అధికార పార్టీ ఒంటెత్తి పొగడుతూ పోతుంది, ఇది చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదు, చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది, వ్యవస్థ వచ్చి నిర్వాహం చేస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి వచ్చి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ ఒకటే దీనికి సాధ్యం అని చెప్పి ఆ పార్టీని ఆలోచించేసి వచ్చాను. ఎప్పుడు ఇంకా 5 సంవత్సరాలు ఉంటుండే కదా అప్పుడే. అవును, ఇంకా బోల్డ్ అంతే కదండి. ఏదో ఒక కారణంతో ఒక ఒక లాజిక్ తో చేరతారు. బట్ మీరు మాత్రం మధ్యలో స్టార్టింగ్లో కదా, అంటే 4 సంవత్సరాలు దూరంగా అవ్వాలి కదా, వచ్చామున్నాము, ఇది చేస్తాం. అది సో ప్రజల పోరాటమే మీ ఉంటే దానికి ఒక స్థైర్యంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. నమ్ముకున్న ప్రజలకు కానీ పర్వాలేదు సత్యబాబు గారు నాదేమో పోరాటం చేస్తారని నమ్మకం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో పాటు ఈయన ఉంటే బాగానే ఉంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అందరూ సత్యబాబు గారు అంటారు. ఆయన అందరినీ అన్న అంటారు, ఆయన పేర్లు పెట్టి పిల్లడం. అదే అదే. సో అయితే మేము ఎదురు చూస్తున్నాం సార్, తర్వాత రాజకీయ అధ్యాయం ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల్లో. అంత సవ్యంగా ఉంటుంది, అంత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ కూడా ఏది మాట చెప్పారో చేసేది రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా మిన్నగా చేయడానికి ప్రయత్నం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా మీకు దాంట్లో డివేషన్ ఉండదు, ఇంకో మాట ఉండదు. ఇవాళ మీరు అనుకోండి, మళ్ళీ మనం 2019లో 20లో కలపండి, కానీ ఇది మాత్రం రికార్డెడ్. ఇది ఖచ్చితంగా ఐడ్రీమ్లో రికార్డ్ చేసి చేసుకోండి. మళ్ళీ మనం మీటింగ్ జరిగినప్పుడు వచ్చి నేను అది కోట్ చేస్తాను కూడా. మీరు సో అంతే. ఫైనల్ క్వశ్చన్ సార్, రాజకీయాల్లో మీరు ఎప్పుడైనా తప్పు చేశారని కానీ లేకపోతే జీవితంలో అలాంటిది ఏమన్నా? బేసికలీ మీరు ఎమోషనల్ కదా, చాలా చాలా ఎమోషనల్, చాలా బాధపడుతుంటారు. తప్పుగానే ఇద్దరికి వచ్చి ఆ రోజు ఎవరైనా ఒక మాట అన్నా లేదా దెబ్బతిందా ఆ రోజు అంతా మళ్ళీ నిద్ర పట్టద్దు. మళ్ళీ వాళ్ళని పిలుచుకొని చెప్పిన వరకు, లేకపోతే తప్పు ఎలా జరిగిందని అని చెప్పి ఎందుకు ఆ చిన్న ఇన్సిడెంట్లు మనం ఒకసారి ఇన్సిడెంట్ చూసాం కదా, ఆ ఏజ్ 11 కోట్లు వచ్చి నేను తినేసానని చెప్పని వాడెవడో తినేసి పట్టిపోయాడు. జరిగింది వచ్చి తప్పు ఏది మా ప్రొసీజర్లో ల్యాబ్స్ అందులో నొప్పుకుంటాను. ఆ ల్యాబ్స్కి వచ్చి నా మీద పెడితే ఇదేంట్రా ఈ కర్మ అని చెప్పని, ఇది ఎవరు నమ్ముతాడు, ఎందుకు ఇది ఆ ప్లాంట్ రావాలని కోరుకున్నాము, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారు డీల్ చేసారు, వాళ్ళతోనే మనం కూడా మాట్లాడుతున్నాము, వాళ్ళందరూ అంత దీనిగా చూసారు, మనం వచ్చి ఇంకా కీన్గా చూస్తున్నాము. వెళ్ళి జర్మనీకి పోయి ఆ కంపెనీ పెద్దలు కలిసాము. మనం అంతమంది కలిసినప్పటికి కూడా ఇదేంటి ఇది ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి వీడు ఎంత చీట్ చేసాడు ఏంటో అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఆ కంపెనీ పెద్దలు అంటే మన ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు అసలు ఎంత చాలా బాధపడ్డా, ఏంటి రాజకీయాల్లో ఎంత ఇబ్బంది ఏంటి చాలా మాట్లాడున్నారు కదా అలా చూస్తే మిమ్మల్ని. అదే అంటాను, చాలా అదే అంటాను. అది మరి అలాగే మన ఈ మద్యం కేసులు వచ్చినప్పటికి వచ్చి వాలంటరీగా నేను క్లియర్గా చెప్పింది ఏంటి, ఇది చట్ట ప్రకారం ఏదో వాళ్ళు 10 మంది వాళ్ళు కొంతమంది స్నేహితులు సన్నిహితులు అందులో మా కుటుంబంలో ఉన్న మా బ్రదర్స్ ఒక 2-3 కలిసి చేస్తున్న వాళ్ళు చట్ట ప్రకారం చేసుకుంటున్నారు అని చెప్పాను. వాస్తవంగా కాదు అని డినై చేసి ఎక్కడ అనలేదే. దానికి వచ్చి ఊరిగా చిల్లపల్లి ఆడి అది కూడా చెప్పాను, ఫలానా విజయనగరంలో తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు, సంబంధం లేదని కూడా చెప్పాను. అంటే వాస్తవాలు అవన్నీ అప్పుడు దాచుకోలేక నేను ఇప్పుడు బోల్ట్గా ఉంటాను. కొన్ని ఇన్ని తప్పు చేస్తే నా మీద చంద్రబాబు నాయుడు గారు మన ఇంకా ఆ రోజున్న మా అధికారంలో మా పార్టీ వాళ్ళు కొందరు కలిసి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసుకి వెళ్ళారు నా మీద. ఎవరిని మళ్ళీ మా అడ్వకేట్ జనరల్ మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్ర గారిని పెట్టారు కేసుకి. ఇది నా మీద కేసు కోసం వారిని ఎంగేజ్ చేసి కౌన్సిల్ కింద పెట్టుకుని వెళ్ళారు. హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా తీర్పు, నో నథింగ్, ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదు, తప్పు చేస్తున్నారు మీరు, నువ్వు అసలు ఈ కేసుని మేము అలౌ చేయమని చెప్పి రిజెక్ట్ చేసి పెట్టింది. ఆయన అంతలో నాకేమైనా కోర్టులతో సత్సంబంధాలు ఉన్నా పోనీ ఏమైనా మేనేజ్మెంట్ నాకు తెలుసా పోనీ అనుకుంటే పోనీ అది కూడా అనేవాడు కాదు కదా. అది చాలా తప్పు. అది ఆయన వరకు వస్తే మాత్రం ఏ విధంగా రెడీ అయిపోతాడండి ఈ ప్రతిపక్ష ఇవాళ అధికారంలో ఉన్న నాయకుడు. అది కాదంటే మాత్రం ఇప్పుడు ఆ గొంతు అయిందేనా సార్ మీరు కాదని ఆయన చెప్పలేకపోతున్నాడు కదా. అది బ్రీఫ్డ్ మీ ఆయనది కాదు, అది కాదని ఆయన చెప్పమనండి, ఆయన కాదని ఆయన చెప్పమనండి, ఆయన చెప్పలేడు. ఆ కోర్టులో వచ్చి న్యాయస్థానంలో వచ్చి ఈ కేసులో వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది. అదే ఇంకోటి అయితే మాత్రం చిన్నపిల్లలు అయితే మాత్రం చిన్నవాడైతే మాత్రం నో నథింగ్ చట్ట ప్రకారం తప్పే ఉంది దాన్ని ఎంక్వైరీ చేస్తే అని అంటారు. మరి ఈయనకి ఎందుకు తప్పు అని అనట్లేదు?
నేను ఏదో కోర్టుని అభిశేషిస్తాను కాదు, నేను క్వశ్చన్ చేస్తాను కాదు, చూసే ప్రజలకు అది బాగలే. అది ఏంటి కామన్ మ్యాన్కి ఏదైనా ఒక పిటిషన్ వేస్తారనుకోండి, ఎంక్వైరీ చేసి తప్పు పెట్టారు అంటుంది, దాని నష్టపేట వచ్చింది దానికి అని అంటారు కదా, మరి ఇక్కడ ఎందుకు అనట్లేదు? అంటే మొదటి నుంచి ఆ వైఖరి ఉంది, ఇక్కడ పర్టికులర్గా అసలు దాని గురించి ఇవాళ ఒకటి నేను చెప్తాను, ఇన్ని కేసులు వచ్చాయి కదా, అదేమంటాడు నేను ఎంతమందిని కొంచెం నా మీద ఒక్క అభియోగం కూడా లేదంట. ఏ అభియోగానికి ఆయన కోర్టును స్టే తెచ్చుకోలేదు చెప్పండి? సార్ ఒక్క మాట చెప్పండి, ఇక్కడ ఒక ఎంక్వైరీ జరిగింది, ఒక్క ఎంక్వైరీ జరగలేదు. ముఖ్యమంత్రి గారి వైఖరి ఆయన ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదంటున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో మీ పార్టీ నాయకులు, సాక్షాత్ మీ అధ్యక్షుడు కూడా కొన్ని కరుగ్గా మాట్లాడినారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అని కూడా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కరుగ్గా మాట్లాడినారని బాధపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేస్తున్న కార్యక్రమాలు కూడా అంత కరుగ్గా లేకుండా సౌమ్యంగా ఉండాలి కదండి. ఆయన చేస్తున్న నిన్న ఎయిర్పోర్టే కాదండి, ఏ సందర్భంలో మాట్లాడిన ఆయన, ఏ సందర్భంలో మాట్లాడిన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర్ వేలు చుమ్మెట్టి మాట్లాడుతుండేవాడు. అప్పుడు ముఖ్యమంత్రి తెలియదా? అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు రాజశేఖర రెడ్డి గారు. అక్కడ సందర్భాన్ని బట్టి సమయం వచ్చిన బట్టి అప్పుడు దాని ముందు ఆయన మాట్లాడుతుంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది సందర్భాన్ని అవ్వదు, ఆయనకి అది రిజిస్టర్ అవ్వదు చంద్రబాబు నాయుడికి. అంతేగాని అసభ్యంగా ఏమీ మాట్లాడో లేకపోతే మరి ఇంకా అది కాకుండా అది చెప్పకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు అది చెప్పకపోతే ఎలాగవుతుంది అని చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా అది. సో ఈ నిజంగా చారిత్రక ఒక ఎన్నిక మన కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతుంది సార్, 2019 ఎలక్షన్. సో మీరు ఏమవుతారు ఆ ఎన్నికల తర్వాత, ఏ మంత్రి అవుతారు అని మీ అభిమానులందరూ వెయిట్ ఒకటి స్వప్న, ఇవన్నీ కూడా జరిగిపోయినవి, ఈ మంత్రులు కానీ అన్నీ చేసేసినవి, అవన్నీ వాటి గురించి ఎక్స్పెక్ట్ ఏ కిక్కు రాదు. కిక్ ఏమొస్తుందంటే మన ఏదైనా ఒక అసైన్మెంట్ ఉంది, ఒక కార్యక్రమాన్ని పూర్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడైతే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్స్ ఎక్కడైనా జరగాలనుకుంటే, బహిరంగ సభలు జరగాలంటే వెంటనే నేను వెళ్ళివ్వండి అక్కడికి, దగ్గరుండి వాచి రామచంద్ర గారు ఉండేవారు, వెంటనే చూసేవాడిని, అన్నీ దగ్గరుండి అది ఆ కార్యక్రమాలు చేసి. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతుంటే ఆ కార్యక్రమాలు చేస్తే అదే కిక్ చూసి అవన్నీ ఉంటాయి. దానికేముంది జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ కూడా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితులు బాగులేవు. ఏది కూడా చట్ట ప్రకారం కానీ మేము చేసిన చట్టాలని వాళ్ళు చేసిన చట్టాలను వాళ్ళు అనుసరించడం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ డివియేషన్. ఈవెన్ ఆఖరి కాన్స్టిట్యూషన్లో సంబంధించిన అంశాలకు వస్తే ఎమ్మెల్యేలు వచ్చి పార్టీలో చేర్చుకోవడం ఎక్కడ చూడలేదు, ఎంత చాలా అనైతికం అది. ఈ కార్యక్రమం జరుగుతుంది, దీనికి ఎక్కడో పుల్ స్టాప్ లేకపోతే రాబోయే తరాలకి, రాబోయే దానికి చాలా ప్రజాస్వామ్యానికి రాబోయే తరానికి చాలా తప్పు జరుగుతుంది. ఇంకా వచ్చేవాడు నా ఇష్టరాజ్యం ఇవాళ అవుతుందండి. రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. అప్పుడు అతనికి ఇంతకంటే ఘోరంగా అవమానాలు జరిగితే ఇప్పుడు వ్యక్తిగా ఏమవుతాడు? అతను ఎందుకు చేయకూడదు? ఇవాళ చేసినట్టు రేపు ఎందుకు చేయరు అనుకుంటాడు. అది జరగకూడదని కోరుకోవాలి మనం. మాట్లాడడం వల్ల అది జరగకూడదని కోరుకుంటున్నాం, కానీ అది ఆ రకంగా లేదే, చాలా వ్యక్తిగతంగా అయిపోయింది. అది పక్క రాష్ట్రాలు చూసి మనం కూడా అలాగే ఉండాలనుకుంటారుగా. పక్క రాష్ట్రాల్లో చూసి మంచిని చేయాలని కోరుకోవాలి, ఇంకా గౌరవాలు పెంచుకోవాలని కోరుకోవాలి. కానీ తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడే తమిళనాడు అనేది ఇంకో రాష్ట్రమేనే. అక్కడ వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని మేము ముఖ్యమంత్రిని కించపరుచుకొని చేసుకుని వ్యవహారాలు చేసుకుంటే గౌరవాలు చేసుకోవాలి. అది సో అది మీ మంచి మాటలన్నీ ప్రభుత్వానికి చేరతాయని ఆశిస్తున్నాం. ఈరోజు వేసుకున్నారు చెవుల్లో, అది కళ్ళద్దాలను నల్ల కళ్ళద్దాలను చెవుల్లో సీసాలు వేసుకుని తిరుగుతున్నారు. అది వాళ్ళకే నష్టం. అదంతా కూడా ఏదైనా పూర్వం నేను మంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం నుంచి నిజంగా చెప్తాను, బిలిమి వాళ్ళు వస్తే యాక్సిడెంట్ చేయడానికి వచ్చేవారు. వస్తే ముందు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ బయటికి పొమ్మని వాళ్ళు రావని కదా, వాళ్ళు రమ్మని చెప్పాలి, కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఏంటి మీ యాక్సిడెంట్ కారణం ఏంటంటే వాళ్ళు ఇష్యూ తీసుకొచ్చారు. ఇష్యూ సెటిల్ అయిందనుకోండి, వాళ్ళకి పేరు రాదు, నాకు పేరు వస్తుంది, మా ప్రభుత్వానికి పేరు వస్తుంది. అప్పుడు అందుకే నా ఇష్యూని తెలుసుకునేవాడిని.
తెలుసుకొని ఇది ఉందా, ఇది ఎంతవరకు ఉన్నదని ఓకే నేను చేసి పెడతానులే మీరు అనండి, అసలు తెలుసుకుంటాను నేను. నిజంగా మీరు చెప్పింది ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని చేస్తామని చెప్పి పంపించి గంటలు మీరు సిపిఐ సిపిఎంలో పెద్ద నాయకులు వచ్చి రెండో పక్క నాయకులు ఉంటారు కిందలో, అంటే ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్లో ఉన్న వాళ్ళు అడిగిన చెప్తారు. అవర్స్ టుగెదర్ వాళ్ళతో స్పెండ్ చేసేవాడిని ఆఫీస్లో కూర్చొని. ఎందుకు మనకు సమస్య తెలిసింది. ఎందుకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ మాకు మేము వెళ్తే కార్లు అడ్డపడిపోయి కొట్టుకొని తిట్టుకొని పోలీసులు లాంటి పెడితే పోలీసులు వాళ్ళని కార్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు కూర్చొని ఏం చెప్పి ఎందుకు ఏం సమస్య అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ మాకు సరిగ్గా అందలేదు, లేదా హాస్టల్లో వచ్చి ఫుడ్ బాగోలేదు, లేదా హాస్టల్లో వచ్చి స్కాలర్షిప్స్ వచ్చి తీస్తారు, లేదా స్కాలర్షిప్ రిలీజ్ అవ్వట్లేదు, ఈ విషయాలన్నీ కూడా, లేదా బుక్స్ రావట్లేదు, లేదా ఇగో ఈ కాలేజీలో వచ్చి ఈ టీచింగ్ జరుగుతుంది, అది ఈ ఆడపిల్లకి ఏమైనా హెరాస్మెంట్ జరుగుతుంది అని అప్పుడు అవన్నీ ఇస్తే సరే ఎల్లుండి కల్లా నాకు 2 రోజులు టైం ఇవ్వబోమని చెప్పి కూర్చోబెట్టుకుని అవి మాట్లాడు. ఇప్పుడు కారణం అభద్రత అంటారు ప్రభుత్వం వైపు నుంచి. అసలు అంతే, తెలుసుకోవాలి కదండి. తెలుసుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఇప్పుడు ఇష్యూస్ సెంటర్ అయితే ప్రభుత్వానికి పేరు వస్తుందా, ఎవరికి పేరు వస్తుంది, ప్రతిపక్షం పేరు వస్తుందా? అసలు ఏ పార్టీ వాళ్ళు దగ్గర చేర్చు, ఎవరు మాట్లాడినది నీకు అది ఆవగింపుగా ఉంటుంది, నీకు కోపం తెప్పిస్తుంటుంది, అది ఇంకేలా అది కరెక్ట్ కాదు కదా. ఇలా ధర్నాలు చేస్తే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చి పాదయాత్రలోనూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వచ్చి ధర్నాలు చేయగలరు. అప్పుడు కాదు ప్రభుత్వంలో ఏంటి చేతగా కోరుకుంది. అప్పుడు ప్రభుత్వానికి పోలీసు లేదా, అప్పుడు ప్రభుత్వానికి వచ్చే వ్యవస్థ లేదా, అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాలేదా, ఎవరవునాయండి. డెమోక్రసీలో ప్రజల తరఫున పోరాడే బాధ్యత ఉంది కదా, ఉంది కదా. చేయకపోతే ఎంతసేపు అది చేస్తానంటే బ్రాండ్ ఇమేజ్ ఏంటి, బ్రాండ్ వల్లగాడు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది ఏంటి తినడానికి, దోపిడీ చేస్తుంది బ్రాండ్ ఇమేజ్ ఏంటి ఏంటిది. కాలమే చెప్తుంది, ప్రజలే చెప్తారు. ఇంకో 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి, ప్రజా కోర్టులోనే దాని తీర్పు వస్తుంది తప్పకుండా. వీళ్ళ పని అందులో ఇంకెవ్వడు కూడా అట్లేదు, బ్రహ్మదేవుడు కూడా అట్లేడు. ఇంకేం ట్విస్టులు రావంటారు, ఏ వచ్చినా అవన్నీ కూడా ఉంటాయి, మధ్యలో ఉంటాయి అంతే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఏముండదు. రైట్ సార్, ఇవాళ చాలా మీ ప్రయాణంతో పాటు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఆవిష్కరించి ఐ డ్రీమ్తో మీకు సమయాన్ని బోల్డ్ అంతా పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా.